సర్వ కృపానిధియగు దేవుని అతి పరిశుద్ధ నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఈ 2 దినాల ప్రవచన రాకడ సభలను మొదటి రోజు రాత్రి సభను అధ్యక్షత వహించి నడిపిస్తూ ఉన్న దేవుని సేవకులు డాక్టర్ జాన్ సుధాకర్ గారికి, అలాగనే ఈ పరిచర్యలో బాధ్యత గల దేవుని దాసులు పాస్టర్ రాయ్ థియోఫిలస్ గారికి, నేటి సభలో మరి స్థానిక దేవుని సేవకులు రెవరెండ్ స్టీఫెన్ పీటర్ గారికి, అలాగనే నా ఎదుట ఆసీనులైన దైవజనులు విన్సెంట్ జకరియా గారికి, అలాగనే చాలామంది దేవుని సేవకులు నా ముందు కనబడతా ఉన్నారు. వారికి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఈ 2 దినాల సభలలో దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేసే అవకాశాన్ని ప్రభు నాకు కలిగించినందుకు నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన సహోదరి మెర్సీ జాన్ గారికి, వారి కుటుంబానికి, వారి వెనుక ఉన్న హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ పరిచర్యలంటికి నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సేవకునికి మరణం ఉంటుంది, కానీ సేవకు మరణం ఉండదు. సేవకునకు సమాధి ఉంటుంది, కానీ సేవకు సమాధి ఉండదు. దేవుని సేవకులు జార్జ్ రాజు గారి యొక్క పని భూమి మీద ముగించబడి తాను ప్రభు పిలుపునందుకొని ప్రభు దగ్గరకు వెళ్ళిపోయిన తనతో ఆరంభించబడిన ఒక దర్శనంతో కూడిన ఈ సేవను దేవుడు సజావుగా కొనసాగిస్తూ ఉన్న తీరును చూసినప్పుడు దేవుని దాసుడు ఎంత నిస్వార్థంతో భారంతో పరిచర్య చేశారో అది అర్థమవుతూ వస్తూ ఉంది. అటువంటి దేవుని దాసును బట్టి తన పరిచర్యలో ప్రభువులోకి వచ్చిన అనేక మంది విశ్వాసులు, ఆయన పరిచర్యలో తయారైన సేవకులు అందరిని బట్టి నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదివరకు ఒక మారు ఈ ప్రవచన రాకడ సభలకు ఒక మారు వచ్చాను. మరోసారి రావడానికి ప్రభు ఈ మంచి తరుణం ఇచ్చారు. వాస్తవానికి ఉదయానికే నేను ఈ స్థలంలో ఉండాల్సింది. ప్రయాణపు అంతరాయం వలన నేను రాలేకపోయినా దేవుని సేవకులు రాయ్ థియోఫిలస్ గారి ద్వారా చక్కని సందేశం ఈరోజు ఉదయకాలంలో మీరు విన్నారు అని నేను విని ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ దేవుని సేవకునకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మరి స్థానిక సంఘ కాపరి అన్న స్టీఫెన్ పీటర్ గారు మరి చాలా కాలంగా నాకు పరిచయస్తులు. నేను ప్రభువుని నమ్ముకొని ప్రభుతో తొలి అడుగులు వేస్తున్న దినాలలో కల్వరి బ్యాప్టిస్ట్ చర్చిలో బాధ్యత గల కుటుంబంగా వారి కుటుంబం ఉండింది. ఆ దినముల నుంచి వారితో పరిచయం ఉంది. చాలా దినాల తర్వాత మరోమారు వారిని కూడా చూడడానికి ప్రభు సహాయం చేశారు. నేను ప్రభుకి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే విన్సెంట్ జకరియా గారిని కూడా చూసి చాలా దినములైంది. అలాగే నేను ఎరిగినటువంటి వారు చాలామంది కనబడతా ఉన్నారు.
నా కళ్ళు వెతుకుతూ ఉంటే నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ చాలామంది కనబడుతున్నారు. మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. మరి నన్ను చూడడం మీకేమనిపిస్తుందో? ఒళ్ళు మండుతున్నట్టు అనిపిస్తున్నట్టుగా కూర్చున్నారు మరి బిగుసుకొని. చాలా సంతోషం. మరి ఈ రాత్రి, రేపు ఉదయం, రేపు రాత్రి కూడా దేవుని వాక్యంతో మీకు నేను పరిచర్య చేయనై ఉన్నాను. మరి ఈ పరిచర్య ఫలం ఎంతో ఖర్చు, ఎంతో కష్టం, ఎంతో కృషితో ఏర్పాటు చేయబడిన సభలుగా ఈ సభలను ఎరుగుదును. మరి సోదరి మెర్సీ గారు తరచూ ఈ సభల కొరకు మరి ఆహ్వానించడంతో పాటు జరుగుతున్న క్రియలు తెలియచేస్తూ మరి నన్ను ప్రేమతో ఈ కూడికలకు ఆహ్వానించారు. ఇక నేను కాలయాపన చేయలేను, ఇప్పటికే కాలాతీతమైంది కనుక చక్కని సంగీతం, చక్కని గాన పరిచర్య, మరి చక్కని ఆరాధన సమయం ప్రభు ఈ స్థలములో మనకు అనుగ్రహించారు. ఇక దేవుని వాక్యంతో మనం ప్రభు యొక్క సంధింపకు మనం సమీపంగా ఉందాం. ఈ రాత్రి నా ధ్యానం కొరకు బైబిల్లోంచి ఒక 6 వచనాలు మనం మార్చి చదవడం మంచిదని భావిస్తూ ఉన్నాను. ఆ వచన భాగాన్ని మార్చి చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం వరకు మార్చి చదువుదాం. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగో తెలియనని ఆయనను అడుగగా, ప్రభువు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పూర్ణుడవైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. నీ దాసులు జార్జరాజు గారు ఈ గొప్ప పరిచర్యను ఆరంభించి నీ పిలుపునందుకొని నీ దగ్గరకు తాను చేరుకున్నను. తన కుటుంబం, తన వెనుక ఉన్న సంఘం ఏ దర్శనముతోనైతే ఈ పరిచర్య ఆరంభించబడిందో ఆ దర్శనమును కొనసాగిస్తూ హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ సంఘాలు అన్నీ, స్థానిక విశాఖపట్నంలో ఉన్న సంఘం నీ రాకడను గూర్చి కొంతమంది మనుషులను సిద్ధం చేసి నీ ముందు నిలబెట్టాలి అని భారంతో వారు చేస్తున్న ఈ భారభరితమైన పరిచర్యలో మీరు అనుగ్రహించిన ఈ 2 దినాల సభలలో మొదటి రాత్రి నీ పాదముల చెంతకు మేము చేరి వచ్చాం. మా అక్కర కొలది, మా అవసరమును బట్టి నీ వాక్కుల చేత మీరు మమ్మలను దర్శించుదురని మీకే మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ప్రభువా, నీ ప్రజలకు వాక్యమును బోధించి నేను భ్రష్టుడును కాకుండానట్లు నన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ ప్రజలు నీ వాక్యమును విని వారు మోసపోకుండా నిమిత్తం వారిని మీరు దర్శించండి. మిట్టుకు మా మధ్య సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు మా అందరి కొరకు తిరిగి రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రసన్నతను మేము అనుభవించి నీ వాక్యము చేత
మేము పరివర్తన పొంది మార్పు నొంది రూపాంతరము నొంది నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యములోనికి మేమంతా రావడానికి మీ కృపను మాకు సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరిలారా, మానవ మాత్రులమైన మనం కాలానికి సమయానికి బంధితులం. కాలము సమయము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. అందుచేతనే తరచుగా మన చేతుకున్న వాచ్ని చూసుకోవలసి వస్తుంది. నెలకొకసారి మన ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఒక పేజీని కొంచెం తిప్పుకోవలసి వస్తుంది. సంవత్సరానికి ఒక మారు పాత క్యాలెండర్ని తీసి పడేసి మరొక క్యాలెండర్ను కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవలసి వస్తుంది. ఎందుకని అని అంటే మనము కాలానికి సమయానికి బంధితులం. కాలము సమయము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. కానీ మనము నమ్ముకున్న దేవుడు ఆయన కాలానికి సమయానికి బంధితుడు కాదు. ఆయన మీద కాలము సమయము ఏలుబడి చెయ్యలేదు. ఎందుకని అని అంటే కాలములో ఆయన పుట్టినవాడు కాదు గనక. వేదిక మీద ఉన్న నా దగ్గర నుంచి ఆ చివరగా కూర్చొని విన్న ఆ సహోదరి వరకు, ఈ సహోదరుడి వరకు మనమంతా కాలములో పుట్టిన వాళ్ళం. ఆ కారణం చేత కాలము సమయము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. అయినా ఒక విడ్డూరమైన విషయం, కాలము సమయానికి బంధితుడు కానీ బానిస కానీ దాని ఏలుబడి కింద ఉండని ఈ మహా గొప్ప దేవుడు కాలానికి సమయానికి ఎంతో విలువనిచ్చాడు. ఎంత విలువనిచ్చాడో సొలొమోను ఒక స్థలంలో ఇలా చెప్పాడు. ప్రసంగి గ్రంథం, ఈ మాట చదువుతున్నాను వినండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఇలా రాసి ఉంది. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు అన్నాడు. దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు. ఈ మాటల యొక్క అర్థం ఏమిటి అంటే, కాలానికి సమయానికి బంధితుడు బానిస కాని ఈ దేవుడు దేని కాలములో ఏది జరగాలో అది చక్కగా నిర్ణయించి ఆయనంటూ ఒక టైం టేబుల్ కలిగి పనిచేస్తూ ఉన్నాడు. ఆయన చపల చిత్తుడిగా, ఆయన ఇష్టం వచ్చినట్టుగా, ఆయన యగాదిగా ఆయన జీవించేవాడు కాదు, ఆయన పనులు చేసేవాడు కాదు. కాలానికి సమయానికి విలువనిచ్చి దేని కాలములో అది జరగాలనో అది జరుగునట్లుగా ఆయన చక్కగా నిర్ణయించుకొని ఒక టైం టేబుల్ కలిగిన దేవుడు ఆయన. ఇప్పటికే ఆయన టైం టేబుల్లో చాలా పనులు చేసి ముగించేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానంగా ఆయన ఈ లోకానికి వస్తాడు అనేది ఆయన టైం టేబుల్లో ఒక పని. ఆ పనిని ఆయన చేసి ముగించాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని స్త్రీ సంతానంగా పంపించినాడు అని మనం చదువుతాం. మరి కాలమును చక్కగా ప్రణాళిక చేసి అన్ని కార్యాలు ఆయా సమయాలలో జరిగించే దేవుడు ఆయనే కాలమును సమయాన్ని ప్రణాళిక చేసేవాడు కాదు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా అంతే. ఆయన కూడా కాలానికి సమయానికి విలువనిచ్చి ఏ సమయంలో ఏది చెయ్యాలో అది ఆయన చేసేవాడు. అంతెందుకండి, ఆయన పరలోకము నుంచి ఈ లోకానికి రావడానికి తండ్రి ప్రణాళిక చొప్పున, తన ప్రణాళిక చొప్పున
తగిన సమయంలోనే ఈ లోకానికి వచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన భూమి మీద తన సేవను ఆరంభించినప్పుడు మొట్టమొదట ఒక వివాహానికి వెళ్ళాడు. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. అది మనకు తెలిసిన వృత్తాంతమే. తల్లి దగ్గరకు వచ్చి ద్రాక్షారసం అయిపోయింది, ఏదైనా చెయ్యు అని అంటే, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. అంటే భూమి మీద ఒక కార్యం చేయడానికంటూ ఆయనకంటూ ఒక సమయం ఉందన్నమాట. తరువాత తన శిష్యులు ఒక మారు ఆయన చుట్టూ చేరి, ప్రభా యెరూషలేములో పండగ అవుతుంది, మనమంతా పండగకి పోదామా అని వారు అడిగారు. అప్పుడు ప్రభు అన్నమాట, మీ సమయం ఎప్పుడు మీ దగ్గరనే ఉంది, మీరు వెళ్ళండి, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. యేసు నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉంది, మీరు వెళ్ళండి అన్నాడు. అలాగనే ప్రియులారా, ఇప్పుడు యెరూషలేములో తను చంపేయడానికి మనుషులు సన్నద్ధమైపోతున్నారు. అలాంటి గడియల్లో ఆయన ప్రార్థన చేసుకుంటూ యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అన్నాడు. అంటే ఆయన అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఒక టైం ఉంది, ఒక శుభకార్యంలో ఒక కార్యం చేయడానికంటూ ఆయనకు టైం ఉంది, యెరూషలేముకు ఆయన వెళ్ళడానికంటూ ఆయనకు టైం ఉంది, చివరికి మరణించడానికి సిలువనెక్కడానికంటూ ఆయనకు టైం ఉంది. ప్రతిదీ కూడా ఆయన ప్రణాళికబద్ధంగానే పనులు చేస్తూ వస్తున్న దేవుడు ఆయన. అటువంటి ఈ దేవుడు, అటువంటి ప్రభు ఒక పెద్ద టైం టేబుల్ పెట్టుకున్నారు. నేను జరిగిపోయిన టైం టేబుల్ చెప్పను, కానీ జరగవలసిన టైం టేబుల్ ఒకటి ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమే కాదు, సార్వత్రిక క్రైస్తవ సంఘమంతా ఆ టైం టేబుల్లో ఉన్న కార్యాలు అవి ఎప్పుడు జరుగుతాయా అని చెప్పి నిరీక్షణతో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరగబోయే గాడ్స్ టైం టేబుల్, జరగబోయేటువంటి దేవుని కాల నిర్ణయ పట్టికలో కొన్ని సంఘటనలు జరగవలసి ఉంది. ఆ సంఘటనలన్నీ మనం 2 రోజుల కూడికల్లో మనం మాట్లాడుకోలేం, కానీ ఈ ప్రవచన రాకడ సభల్లో అవసరమైన సంగతులు మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు జరగవలసినటువంటి ఫస్ట్ ఈవెంట్, మన ముందు జరగబోతున్నటువంటి దేవుని కాల నిర్ణయ పట్టికలో ఉన్న మొదటి సంభవం అదేమిటి అంటే సంఘము ఎత్తబడుట, ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. అది జరగవలసి ఉంది. దాని గురించినటువంటి లేఖనాలు యోహాను సువార్త 14వ అధ్యాయం, ఇప్పుడు మనం చదివిన 6 వచనాలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, తెస్సలోనికు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి ఆ 18 వచనాలలో సంఘం ఎత్తబడుట అనే సంభవాన్ని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు తన రచనలు ఆయన చేయించినాడు. ఈ సంఘటన అయిపోయిన వెంటనే ఈ భూమి మీద 7 సంవత్సరాలు శ్రమలు సంభవించనయున్నాయి. దాని ట్రిబులేషన్ అన్నాం. 7 సంవత్సరాలు భూమి మీద భయంకరమైన శ్రమలు. అంటే క్రైస్తవ సంఘం శ్రమలలోనే పుట్టింది, ఇది శ్రమలలోనే పెరిగింది, ఇది శ్రమలలోనే వ్యాప్తి చెందింది, ఇది శ్రమలలోనే వృద్ధి చెందుతుంది. ఆ శ్రమలు కావు ఈరోజు సంఘం అనుభవిస్తున్న ఈ శ్రమల కంటే మహాభయంకరమైన శ్రమలు ఈ భూమి మీద సంభవించనయున్నాయి. అది 2వ సంఘటన. దానిని గూర్చి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి మనం 18వ అధ్యాయం వరకు వాటిని గూర్చి మనం చదువుతాం. మీకు ఇవ్వబడిన ఈ సాంగ్ షీట్లో, బుక్లో ఆ సంఘటనలన్నీ కూడా రాసి కూడా పెట్టారు మన వాళ్ళు. కనుక ఆ 6వ అధ్యాయం నుంచి ఆ 18వ అధ్యాయం వరకు ఉన్నది ఈ భూమి మీద సంభవించనయ్యున్న మహాశ్రమలు ఉన్నాయి. సరే, దాని గురించి మన బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. అది సెకండ్ ఈవెంట్. దాని తర్వాత 3వ సంఘటన ఒకటి ఉంది. అదేమిటి అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట క్రైస్తవ సంఘమునకు తీర్పు. దీనినే ప్రియులారా క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు అని మనం అంటాం.
దాని గురించిన వివరాలు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ఉంటుంది. అది రేపు ఉదయం దాని సంగతులు మీతో చెప్తా. ఇది 3వ సంఘటన. ఈ 3 సంఘటనలు వెనువెంటనే దీంతో కలుపుకొని మరొక సంఘటన సంభవించనయ్యింది భూమి మీద. ఇదన్నీ దేవుని టైం టేబుల్, ఇదేదో మనం తయారు చేసి పెట్టుకున్నవి కాదు. 4వ సంఘటన ఏంటనంటే, ఈ భూమి మీద క్రీస్తు విరోధి వాడు ప్రత్యక్షం కానయ్యున్నాడు. క్రీస్తు విరోధి అంటే వాడు ఒక మనిషే, కానీ వాడిని దుష్టుడు ఆవరించి ఉన్న కారణం చేత ఒకవైపు వాడు మనిషి, మరోవైపు దెయ్యములా పనిచేసి భూమి మీద మనుషులను వాడు చాలా వేధించనయ్యున్నాడు. వాడి ప్రత్యక్షత భూమి మీద జరగనయ్యుంది. ఇదే 4వ సంఘటన. తర్వాత 5వ సంఘటన ఒకటి ఉంది. అదేంటో తెలుసా ప్రియులారా? ఈ 7 సంవత్సరాల ముగింపు. అలాగనే ప్రియులారా, ఈ క్రీస్తు విరోధి పాలనలో మనుషులు నలిగిపోవటం జరిగిన తర్వాత అప్పుడు క్రీస్తు రాకడ సంభవిస్తూనే ఉంది. దానినే క్రీస్తు 2వ రాకడ అని అంటాం. ఆయన సంఘమును ఎత్తుకెళ్ళడానికి వస్తాడు. అది ఆయన రాకడ కాదు, అది ఆయన రాక. కానీ ఆయన రాకడ మరొకటి ఉంది. ఆ రాకడ 7 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆయన ఈ భూమి మీదకి ఆయన రానయ్యున్నాడు. ఇది 5వ సంఘటన. ఈ 5వ సంఘటన అయిన వెంటనే మరో భయంకరమైన సంఘటన జరగబోతుంది. దానిని మెగిద్దో యుద్ధం అన్నారు. మెగిద్దో అనే స్థలములో ఇదివరకు ఎన్నడూ జరగనటువంటి మహాభయంకరమైన యుద్ధం అది జరగనయ్యుంది. ఇది 6వ సంఘటన. వింటున్నారు కదూ? ఈ సంఘటన అయిన వెంటనే సాతాను 1000 సంవత్సరములు వాడు ఒక బిలములో బంధించబడనయ్యున్నాడు. అదే సమయంలో 1000 సంవత్సరాలు క్రీస్తు ఈ భూమి మీద రాజ్యపాలన చేయనయ్యున్నాడు. ఇది 7, 8 సంఘటనలు. ఈ సంఘటనలు అయిన వెంటనే పాపులకు తీర్పు జరగనయ్యుంది. దానినే ధవల సింహాసనపు తీర్పు అని అంటారు. ఈ తీర్పు అయిపోయిన తర్వాత నిత్యత్వం ప్రియులారా మనుషులకు అందుబాటులోనికి వస్తుంది. ఎటర్నల్ స్టేట్ అని అంటాం. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అవి కలగనయ్యున్నాయి. అది తన ప్రజలకు దేవుడు ఇవ్వనయ్యున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన సంఘటనలన్నీ 10 సంఘటనలు మీతో చెప్పాను. దీన్నే అంత్యకాల సంభవాలు అని అంటారు. వీటిని ఎండ్ టైమ్ ఈవెంట్స్ అని అంటారు. కనుక ఈ 10 సంభవాలు మనం మాట్లాడుకునేందుకు ఈ 2 రోజుల సభలు చాలవు. అయితే ఒక 3 సభలు మన ముందు ఉన్నాయి గనక నేను 3 విషయాలు ముచ్చటగా మీతో చెప్తాను. మొదటి సంఘటన, యేసుక్రీస్తు సంఘమును తీసుకొని పోవటం. అది రాత్రి చెప్తాను. రేపు ఉదయం యేసుక్రీస్తు సంఘమునకు తీర్పు తీర్చడం, అది రేపు పగలు చెప్తాను. అటు తర్వాత రేపు రాత్రి యేసుక్రీస్తు అక్కడున్న తన సంఘముతో భూమి మీదకు రావడం, అదే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ. అది నేను రేపు రాత్రి చెప్పి ఈ సభలకు ముగింపు చెప్తాను. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటి మాట, యేసుక్రీస్తు సంఘము కొరకైన రాక. ఈరోజు అది మాట్లాడుకుందాం. తన సంఘమును ఎత్తుకొని పోవడానికి గురించి మాట్లాడుకుందాం. రేపు ఉదయం యేసుక్రీస్తు సంఘమునకు తీర్చే తీర్పును గురించి మనం ధ్యానం చేస్తాం. రేపు రాత్రి యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ, దాని గురించి మనం రేపు రాత్రి మనం ధ్యానం చేయనయ్యున్నాం. ఇది నా వంతుగా ఈ సభలలో చెప్పే 3 సందేశాలకు 3 మాటలు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొదటి విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అది యేసుక్రీస్తు తన సంఘమును ఎత్తుకొని పోవడానికి రావటం. ఆ విషయం లోపలికి వెళ్ళే ముందు ఒక మాట మీతో చెప్పనివ్వండి. ఈ భూమి మీద ఎవరైనా ఒక వ్యక్తి మరణించబోయే ముందు వారు చెప్పే మాటలకు భలే విలువనిస్తాం, దాన్ని చాలా గౌరవిస్తాం. బైబిల్ దేవుడు కూడా అంతే. ఎవరైనా మరణించక మునుపు చెప్పే మాటలకు ఆయన ఎంత విలువనిచ్చాడో లేఖనాల్లో చూస్తాం. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు మరణించక మునుపు చెప్పిన మాటలు దేవుడు గ్రంథస్థం చేయించాడు. ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం మోషే మరణించక మునుపు ఆయన పలికిన చివరి మాటలన్నీ గ్రంథస్థం చేయించాడు.
యెహోషువ గ్రంథం 23-24 అధ్యాయాలు యెహోషువ మరణించక మునుపు ఆయన చెప్పిన మాటల్ని దేవుడు గ్రంథస్థం చేయించాడు. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం దావీదు మరణించక మునుపు చెప్పిన చివరి మాటలు దేవుడు వ్రాయించినాడు. ఇదంతా నేను ఉపోద్ఘాతం కొరకే చెప్తున్నాను. కాకపోతే నా ఉపోద్ఘాతం బంగాళాఖాతం అంత అయ్యింది రాత్రి. నేనేం చేస్తాను, బంగాళాఖాతం పక్కనే కూర్చున్నాంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించక మునుపు ఆయన పలికిన మాటలు దేవుడు చక్కగా గ్రంథస్థం చేయించాడు. అది యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయం వరకు మనం చూస్తాం. ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే, న్యాయస్థానాలు మరణించక మునుపు ఎవరో పలికిన చివరి మాటలకు మరణవాంగ్మూలం అని విలువిచ్చారు. బైబిల్ దేవుడు కూడా ఎవరైనా మరణించక మునుపు పలికే మాటలకు ఎంత విలువనిచ్చినాడో అనేకులు పలికిన చివరి మాటలు మనం లేఖనాల్లో చదువుతాం. అంతెందుకండి, ఎవరో ఒక అమ్మ చనిపోబోతా ఉంది, పిల్లలకు కబురు పెట్టారు. ఆ పిల్లలు వచ్చేలోపుగానే అమ్మ చచ్చిపోయింది అనుకోండి, ఎట్లా ఏడుస్తారో చెప్పనా మీకు? అమ్మ చచ్చిపోయింది, కూతురు ఆలస్యంగా వచ్చింది. ఇప్పుడు కూతురు అమ్మ మీద పడి ఏడుస్తుంది. అమ్మా, ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏడుస్తుంది. ఏ మాట చెప్పాలి? మంచి కూతురు అయితే అమ్మ చివరి మాటలు వినలేకపోయానని ఏడుస్తుంది. అందరూ మంచి కూతుర్లు ఉండరు కదా, పాడు కూతుర్లు కూడా ఉంటారు. వాళ్ళు కూడా అలాగే ఏడుస్తారు. అమ్మా, ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావని. ఏం చెప్పాలమ్మా మీ అమ్మ నీకు చివరి మాటలంటే? ముక్కులో ఎక్కడ పెట్టిందో, మెడలో ఎక్కడ పెట్టిందో, చెవులో ఎక్కడ పెట్టిందో, చేతులు ఎక్కడ పెట్టిందో చెప్పగానే చచ్చింది. ముసలి పీనుగానే లోపల ఉంటుంది, కానీ సమాజానికి భయపడే మాత్రం ఏమి నంగనాచో కానీ అమ్మా ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావని భలే వేషధారంతో కొంచెం కన్నీళ్ళు ఒలికిస్తూ ఉంటుందన్నమాట. కొడుకులు కూడా అంతే. నాన్నగారు చనిపోకముందు కబురు వచ్చింది, వీళ్ళు వచ్చేసరికి నాన్న చచ్చిపోయినాడు. మంచి కొడుకు అయితే నాన్న చివరి మాటలు వినలేకపోయానే అని ఏడుస్తున్నాడు. కానీ పాడు కొడుకులు ఉంటారు కదా, వీళ్ళు కూడా అలాగే ఏడుస్తున్నారు. నాన్న ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావని. ఏ మాట చెప్పాలబ్బాయి నీకంటే? దస్తావేజులు ఎక్కడ పెట్టాడో, లక్షలు ఎవడికి ఇచ్చాడో, ఎక్కడి నుంచి ఏది రావాలో ఒక ముక్కన్నా చెప్పకుండా పోయాడు ఈ దొమలగొండ ముసలోడు. నా బతుక పేదరకంలో మిగిల్చినాడని వీడు దొమ్మలగుండ మకం వేసుకొని ఏడుస్తూ ఉంటాడు. దొమ్మలగుండ అంటే ముసలి నక్క అన్నమాట. మళ్ళీ ఏదో అనుకునేరు వీరు, వైజాగ్ వాళ్ళకి తెలియదుగా, అందుకే ఒకసారి చెప్పాల్సి వచ్చిందన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, చివరి మాటలకు అంత ప్రాధాన్యత ఎవరైనా ఇవ్వాల్సిందే, వాటికి విలువ ఉంది. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 13వ అధ్యాయం దగ్గర నుంచి 16వ అధ్యాయం వరకు ఆయన మరణించక మునుపు తన శిష్యులతో చెప్పిన చివరి మాటలు. ఈ చివరి మాటల్లో యోహాను సువార్త 14వ అధ్యాయం వింటున్నారు కదూ, మనం చదివిన ఇప్పుడు 6 వచనాలు ఆయన చెప్పిన చివరి మాటలు. ఇవి సంఘం ఎత్తబడ్డం కొరకు ఆయన చెప్పినటువంటి మాటల తాత్పర్యం ఇది. ఆ మాటల్లోనికి వెళ్ళక మునుపు ఇలా చెప్పనివ్వండి ప్రియులారా, సహజంగా క్రైస్తవ సంఘాలు మనమే ఈ 6 వచనాలు సహజంగా ఎప్పుడు చదువుకుంటాము అంటే, ఎవరైనా మరణిస్తే చదువుకుంటాం. ఎవరినైనా సమాధి పెట్టెలో పెట్టి, వింటున్నారు కదూ, వాళ్ళని సమాధి చేయడానికి తీసుకుని వెళ్ళే సమయంలో ఈ 6 వచనాలు చదువుకుంటాం. లేదా చనిపోయిన వారి గురించిన స్మారక కూడిక ఏదైనా పెట్టుకుంటే అప్పుడు 6 వచనాలు చదువుతాం. నాకు అర్థం కాని విషయం, నాకు బాధ కలిగిన విషయం ఏంటనంటే, ఈ 6 వచనాలు సమాధి డొక్కు మాటలయ్యా ఎందుకో క్రైస్తవ్యంలో. ఈ 6 వచనాలు ఏమైనా స్మారక కూడికల్లో చెప్పుకునే మాటలు అయినా ఎందుకో, సూట్ అయ్యాయి కాబట్టి చదువుకుంటున్నాము, సూట్ అవుతున్నాయి కాబట్టి చెప్పుకుంటున్నాము. కానీ ఈ 6 వచనాలు ఇది పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుతో మాట్లాడుకునే మాటలు. ఇవి పెళ్ళి మాటలు. ఈ పెళ్లి మాటలు కాస్త సమాధి మాటలైన క్రైస్తవ్యంలో ఇది పెళ్లి మాటలు అని ఎందుకు అనవలసి వచ్చిందో నేపథ్యం చెప్పి లోపలికి వెళ్ళిపోతాను, వినండి. యేసు ప్రభు ఉన్న దినములలో యూదులలో యవనస్తుడు ఎవరికైనా పెండ్లియుడు వస్తే
అమ్మా నాన్న పిలిచి వాడికి ప్రార్థన చేసి, నాయన నీకు పెళ్ళిడు వచ్చింది కనుక నీ కొరకు అమ్మాయిని నువ్వే వెతుక్కో అని ప్రార్థించి పంపిస్తారు. వాడు కాస్త తిరిగి తనకు నచ్చిన అమ్మాయి కనబడగానే ఈ అమ్మాయి ఏ గోత్రములో పుట్టినమ్మాయి, ఈ అమ్మాయి ఏ వంశములో పుట్టినమ్మాయి, ఈ అమ్మాయి తాలూకా తండ్రులు ఎవరు అని తెలుసుకొని నేరుగా తండ్రి దగ్గరకి తల్లి దగ్గరకు వచ్చి, మీ అమ్మాయిని చూశాను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నా గోత్రం ఇది, నా వంశం ఇది, నా తండ్రి ఫలానా ఆయన, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగితే ఆ అబ్బాయిని అక్కడే అమ్మాయి తల్లిదండ్రులు కూర్చోబెట్టి లోపలికి పోయి అమ్మాయిని అడుగుతారు. పలానా గోత్రం, పలానా వంశం, పలానా తండ్రి కొడుకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాడు, ఏమంటావు అమ్మాయి అని అడిగితే నాకు సమ్మతమే అని అమ్మాయి చెప్పింది అనుకోండి. అప్పుడు తల్లిదండ్రులు బయటకు వచ్చి మా అమ్మాయి ఇష్టపడింది, మేము ఇష్టపడుతున్నాం అని చెప్పగానే తన అంగీలో తెచ్చుకున్నటువంటి ఒక సంచిని తీసుకుని వచ్చి అమ్మాయి తల్లిదండ్రులకు ఇస్తాడు. ఆ సంచి పేరే మొహార్ అని అంటారు. అంటే ఆడపిల్ల కొరకు తాను ఇచ్చిన కట్నం. ఈ రోజున భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో అది కాస్త ఉల్టా అయిపోయింది. ఆడపిల్లలు మగపిల్లలకి ఇస్తారా కట్నాలు, లేక మగపిల్లలు ఆడపిల్లలకి ఇస్తారా కట్నాలు? ఆ రోజున యూదులు మగపిల్లల ఆడపిల్లల కట్నాలు ఇచ్చినారు, కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలే మగపిల్లల కట్నాలు ఇచ్చుకోవాలి. అప్పుడప్పుడు టీవీ9 కూడా స్లోగన్ వేస్తుంటాడు, కట్నం అడిగినవాడు, మీకు తెలిసినట్టుంది, బాగా చెప్పారు. కట్నం అడిగినవాడు గాడిద, అడిగినవాడు గాడిదైతే మరి ఇచ్చినోడెవడు? బహుశా అడ్డగాడిదేమో. అడిగినవాడు గాడిద, అమ్మా వింటున్నారా? ఇచ్చినవాడేమో అడ్డగాడిద. మధ్యలో మా లాంటి పెట్టి ఇప్పించేసుకుంటారే, మమ్మల్ని మీరు ఏం చేస్తున్నారనంటే కంచరగాడిదలు చేస్తున్నారు. అడిగినోడు గాడిద, ఇచ్చినోడు అడ్డగాడిద, ఇప్పించినోడు కంచరగాడిద. అసలు క్రైస్తవ సమాజం వరకట్నం అనే సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా నిలబడవలసిన క్రైస్తవ సంఘమే దాన్ని పెంచి పోషిస్తుంటే ఇప్పుడు సంఘంలో ఎవరున్నారంటే అడిగినోడున్నాడు వీడు గాడిద, ఇచ్చినోడున్నాడు ఆడు అడ్డగాడిద, ఇప్పించినోడున్నాడు కంచరగాడిద. మెట్టుకు సంఘంలో ఉన్నది ఎవరంటే గాడిదలే గాడిదలు. ఇలా అంటే ఒళ్ళు మండుద్ది మన వాళ్ళకి. సరే అమ్మాయి వాళ్ళకు ఉంది, ఇచ్చారు, తీసుకోండి పర్వాలేదు, కానీ ఇస్తారా సస్తారని కూర్చుంటున్నారే. అమ్మా వింటున్నారా? ఇస్తారా సస్తారా, ఇవ్వకపోతే మేము పెళ్లి చేసుకోమని భీష్మించుకొని కూర్చుంటే మగపిల్లల్ని ఆడపిల్లల తాలూకా ఇంటివారు కొనుక్కున్నట్టుగా ఉంది పిల్లగాడిని. సంతలో పశువుల్ని కొనుక్కున్నట్టుగా ఈ రోజున మగపిల్లల్ని కొనుక్కోవలసి వస్తుంది. ఇది ఎంబీబీఎస్ ఎద్దు 60 లక్షలు పలుకుతుంది. మెడిసిన్ చదివాడు పిల్లగాడు, 60 లక్షలన్నా పలుకుతుంది ఎంబీబీఎస్ ఎద్దు. వీడు ఇంజనీరింగ్ అయ్యింది, సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు, 40 లక్షలనే పలుకుతుంది ఎద్దు. బీఎస్సీ బీఈడీ చేశాడు వీడు వెలంతో తెలుసాడు, 20 లక్షలైనా పలుకుతుంది ఎద్దు. వింటున్నారా లేదా? అసలు ఏ పనికి పనికిరాని పద్దుకమాలకు ఎద్దు ఉంటుంది, ఆడికి 5 లక్షలన్నా పలుకుతుందంటే ఎద్దు. అసలు మగపిల్లలకే మైదా రోగమో కానీ సంతలో పశువులు అమ్ముడిపోతున్నట్టుగా ఈ రోజున క్రైస్తవ యవనస్తులు అమ్ముడిపోవటమే దురదృష్టకరం. వీళ్ళకే మైదా రోగమో కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. వీళ్ళు అనాలకు ఒక మాట, ముందు పెళ్ళి అయిపోవాలి, కట్నం ఇచ్చానే పెళ్లి చేసుకోవాలని మొత్తానికి భీష్మించుకొని కూర్చుంటారండి పిల్లలు. వినండి, ఈ రోజున ఆడపిల్లల కట్నం ఇవ్వడంతో పాటు అసలు కాపురం చేయడానికి అన్నీ వీలే తీసుకుపోవాలంట. వింటున్నారా లేదా? వినండి ప్రియులారా, బీరువా ఎవరు కొని పట్టుకెళ్తారు? అమ్మాయి పట్టుకుపోవాలట. గ్యాస్ స్టవ్, గ్యాస్ బండ ఎవరు తీసుకురావాలట? ఆడపిల్లే తీసుకుపోవాలట. వినండి మేడం, మంచం ఎవరు తీసుకెళ్ళాలంట? ఆడపిల్లే తీసుకుపోవాలంట. పరుపు దిండులు ఎవరు పట్టుకెళ్ళాలంట? ఆడపిల్లే కొని తీసుకుపోవాలట. అసలు సంసారం చేయడానికి ఒక పరుపు, ఒక మంచం, 2 తలగడలు కొనుక్కోలేని ఈ చేతగాని చవటగాడికి పెళ్లి చేసుకున్న హక్కు ఎవడిచ్చాడో మరి? నీ కాపురానికి మంచమే కొనుక్కోలేని చవటవి నీకెవడరా పెళ్లి చేసుకుని హక్కు ఇచ్చాడు అని అనాలనిపిస్తుంటుంది నాకు. కానీ దేవునికి స్తోత్రం, యోధా పెళ్ళిళ్ళు అట్లా జరగల. మగపిల్లాడే ఆడపిల్లకి ఇస్తున్నాడు. మొహార్ సంచి చేతిలో పెట్టాడు.
ఆ సంచి తీసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు, అమ్మ వింటున్నారా, వారి కమ్యూనిటీలో ఉన్న పెద్ద ఆయన్ని పిలిచి వారు చక్కని విందుని ఏర్పాటు చేస్తున్నారు. ఏమంటే ఎదురు బదురుగా అమ్మాయి అబ్బాయిని కూర్చోబెట్టి చక్కని రొట్టె చక్కని ద్రాక్షారసం మధ్యలో పెడితే అబ్బాయి కొంచెం రొట్టె విరిచి తిని ఒక ముక్కను అమ్మాయికి ఇస్తాడు. దీని తాత్పర్యం ఏంటనంటే, నేను నీవాడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాను, నువ్వు నా దానం అవుతావా అని అడుగుతున్నాడన్నమాట. ఆ పిల్ల కాస్త కొంచెం రొట్టె తినిందంటే నేను నీ దానగా ఉంటాను అని నిబంధన చేస్తుందన్నమాట. ద్రాక్షారసం కొంచెం త్రాగుతాడు, కొంచెం ఆమెకిస్తాడు. ఆ పిల్ల కూడా ద్రాక్షారసం తాగితే ప్రియులారా వాళ్ళు నిబంధన బంధములోకి వచ్చినట్టు దాన్నే బెట్రోతల్ అంటారు. అప్పుడు కమ్యూనిటీలో పెద్ద ఆయన వాళ్ళిద్దరి మీద చేతులు ఉంచి వాళ్ళిద్దరికి ఆశీర్వాదాలు పలికేస్తాడు. ఎప్పుడైతే ఆశీర్వాదం పలికాడో దాని బెట్రోతల్ బెనడక్షన్ అని అంటారు. ఈ ఆశీర్వాదం పలకగానే ఈ పిల్లగాడు భర్త అయినాడు, ఈ అమ్మాయి భార్య అయింది. వాళ్ళు శారీరకంగా ఏకం కారు కానీ వారి భార్యాభర్తలే, కాకపోతే శారీరకంగా వారు ఏకం కాలేదు. పెళ్ళయ్యాక వాళ్ళు శారీరకంగా ఏకమవుతారు. ఇప్పుడు అబ్బాయి నిలబడి ఇలాగంటాడు, ప్రధానమైపోయిందిగా. ఇప్పుడు అబ్బాయి నిలబడి ఇలా అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా, మీ హృదయం కలవరపడనీయకండి, నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను ఈ అమ్మాయి కొరకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఈమెను తీసుకుని పోతాను అంటున్నాడు. ఇవి పెళ్ళికొడుకు మాటలు. మన క్రిస్టియన్ కమ్యూనిటీలో సమాధుడుకు మాటలు అయినాయి, ఎందుకో మరి సూట్ అవునాయి, వాడుకుంటున్నాం, పర్వాలేదులండి. మనకంతా ఈ బలహీనత ఉంటుంది కదా, సుడొక దగ్గర అయితే చొరకొక దగ్గర వేస్తాం. మనం బైబిల్ వచనాలు ఒకందుకు రాయబడితే మనం ఒకందుకు వాడుకుంటాం, పర్వాలేదు వాడుకుందాం. కానీ ప్రియులారా, ఇదైతే నేపథ్యం. యోహాను సువార్త 14:1-6 యేసు ప్రభు జీవితంలో అదే జరిగింది. తండ్రి పరిశుద్ధాత్ముడు, కుమారుడా నీ భార్యను వెతుక్కోవడానికి పో అని పంపించారు. ఎట్లా పంపించారో చదవనా? యెషయా గ్రంథం మీ కొరకే చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం ఇలా రాసి ఉంది ప్రియులారా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను, వినండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను. అది అంటే ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నా తండ్రియు పరిశుద్ధాత్ముడు నన్ను పంపగా కన్యమరియ పొట్టలో శరీరం తీసుకుని నేను వచ్చేసాను ఇక్కడికి. వచ్చినటువంటి ఈ అబ్బాయి ప్రియుల తన వధువు కొరకు వెతుకుంటూ వచ్చాడు. అందుకే ఇలా రాసి ఉంది. యోహాను సువార్త లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను. అక్కడ నుంచి పంపబడగా ఆయన వచ్చి వెతుకుతా ఉన్నాడు. ఎవరి గురించి? నశించిపోతున్న మానవ జాతిని వెతకడానికి వచ్చాడు. అందవికారంగా ఉన్న నేను నచ్చాను, అందవికారంగా ఉన్న నీవు నచ్చావు, అందవికారంగా ఉన్న మనమంతా నచ్చాము. ఇప్పుడు ఆయన మొహారు చెల్లించినాడు, మన కొరకు మొహారు చెల్లించేశాడు. పేతురు ఈ మాట రాశాడు. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనంలో ఇట్లా ఉంటుందండి. 19వ వచనంలో, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడ్డారు అన్నాడు. తన రక్తమే ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయనకు చెల్లించిన శుల్కం, ఆయనకు చెల్లించిన కన్యాశుల్కం, ఆయన అమూల్యమైన యవ్వన పరిశుద్ధ రక్తమే ఆయన చెల్లించాడు. చెల్లించడం అయిపోయిన తర్వాత ఆయన ప్రధాన భోజనం కూడా మనతో చేసేశాడు. ఇదిగో ఇది నా శరీరం, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇగో ఈ పాత్రలోని ఈ రసం, ఇది నా యొక్క రక్తం, దీన్ని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రధాన భోజనం కూడా వినండి ప్రియులారా. ఆయన ముగించి ప్రధాన భోజనం కూడా ముగించి ఇప్పుడు నిలబడి శిష్యుల ముందు అంటున్నాడు, మీ హృదయం కలవరపడనీయకండి,
నా తండ్రి యందు మీరు విశ్వాసం ఉంచారు, నా యందున విశ్వాసం ఉంచండి. నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకుపోతాను అంటున్నాడు ఈ పెళ్లి కొడుకు. ఇక్కడ ఉన్నారా లేదా? అర్థమైందో వ్యర్థమైందో? అమ్మ పెళ్లి కొడుకు మాటలు బాగున్నాయా? పెళ్లి భోజనం నన్ను అడగండి, సుధాకర్ గారిని అడగండి. నేను పెళ్ళే చెప్తాను కానీ పెళ్లి భోజనం నేను పెట్టలేను. కాబట్టి పెళ్లి బాగుంది కదా. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాడు, నశించిన మనల్ని వెతికాడు, మన కొరకు శుల్కం చెల్లించాడు, మన కొత్త ప్రధాన భోజనం చేశాడు. ఇప్పుడు అంటున్నాడు, మీ హృదయం కలవరపడనీయకండి, నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందున విశ్వాసం ఉంచండి. నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతాను. దీన్నే ర్యాప్చర్ అన్నారు. ర్యాప్చర్ అనే మాట ఇంగ్లీషులో లేకపోయినా వినండి, లాటిన్ వాల్గేట్లో రెప్చర్ అని ఉంటుంది, ఆ పదమే అక్కడ ఉపయోగించబడింది. సంగమను ఆయన తీసుకుని పోవడానికి మళ్ళీ వస్తాడు. ప్రియులారా, ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. ఏమంటున్నాడు ప్రభు? మీ హృదయమును కలవరపడనీయొద్దు అన్నాడు. కలవరపడనీయొద్దని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వారు కలవరపడుతున్నారు గనక. వారికి ఎందుకు కలవరం వచ్చిందో కాంటెక్స్ట్లోంచి, సందర్భం నుంచి చూపిస్తాను రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది, 21వ వచనం. యోహాను సువార్త 13:21 చూడండి. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆ శిష్యులకు కలవరం రావడానికి మొదటి కారణం, యేసు ప్రభు నోరు తెరిచి అన్నాడు, మీలో ఒకడు ద్రోహి, వాడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. అదేంటి? 3.5 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నాం, ఆయన పెట్టినవి తిన్నాం, ఆయన చేసినవి చూసాం, ఆయన చెప్పినవి విన్నాం. అలాంటిది మనలో ఒకడు ద్రోహి ఉన్నాడా? వాడు ప్రభువుని అప్పగిస్తాడా? ఎవడవాడు? నేనా నేనా అని వారు కలవరంలో పడ్డారు. ఇది కలవరానికి మొదటి కారణం. అక్కడ తాగలేదు, వీళ్ళ కలవరం కాస్త కొంచెం పెరిగింది, వారి కలవర స్థాయి. ఎందుకు పెరిగిందో చెప్తాను వినండి. అదే యోహాను సువార్త 13:33 వచనంలో, పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను అన్నాడు. ఇదేంటి యేసుప్రభు మాట్లాడే మాట? కొంతకాలం మీతో ఉంటాను, మీరు నన్ను వెతుకుతారు, నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలియదు, మీరు అక్కడ రాలేరు అంటే ఎందుకు యేసు ప్రభుని నమ్మాము మేము? ఈ 3.5 సంవత్సరాలు మా సమస్తాన్ని వదులుకొని ఎందుకైనా వెంబడించాము? ఆయన ఏమని చెప్పాడు మాకు ముందు? పరలోక రాజ్యం సమీపించింది, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా చేస్తాను అంటే ఆ సువార్త పిలుపు విని రాజ్యం వస్తే అందులో ఆయన రాజు అయితే మేము మంత్రులం కాకపోతామని ఈ 3.5 సంవత్సరాలు చక్కగా వెంబడించాము. ఇదేంటి ఇప్పుడైనా నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళే దగ్గరికి రాలేరు అంటున్నాడని వారి కలవరం కాస్త మరికొంచెం పెరిగింది. మీలో ఒకడు ద్రోహి అన్నందు కలవరం. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, మీరిప్పుడు నా దగ్గరకు రాలేరు అని చెప్పిన దానికి మరికొంచెం కలవరమైతే మరొక మాట ప్రభు అన్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? చూడండి, అదే యోహాను సువార్త 13:38 రాసి ఉంటుంది, యేసు నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరగనని నువ్వు ముమ్మారు చెప్పక మునుపు కోడి కుయ్యదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ 12 మంది అపోస్తలుల్లో పేతురే కొంచెం సాహసవంతుడే కదా, పేతురే కొంచెం బలమైన విశ్వాసం గలవాడు కదా, పేతురే గొప్ప ప్రేమ కలిగిన వాడు కదా. అటువంటి వాడే యేసు ఎవరో నేను ఎరగనని ముమ్మారు పొంకే రోజులు వస్తే ఇక మా బోటోలు గతేమవుతుంది? ఇక మాలాంటి వాళ్ళ గతేమవుతుంది? పేతురన్న లాంటి వాడు యేసుని ఎరగనని పొంకే రోజు వస్తే మేము ఏమైపోతాము? వీరి కలవరం పెరుగుతుంటే ఒక మంచి మాట చెప్తాను వినండి. ఏ యేసు ప్రభునైతే నమ్మామో, ఏ యేసు ప్రభు అయితే ఆయన్ని వెంబడిస్తున్నామో ఆ యేసు ఎటువంటి వాడో తెలుసా అండి? మన కలవరాలన్నీ ఆయన కడతీర్చేవాడు. మనం బాధపడితే మనతో బాధపడేవాడంట ఆయన, మనం ఏడిస్తే మనతో ఏడ్చేవాడట ఆయన, మన కలవరపడితే మనతో కలిసి కలవరపడేవాడు ఆయన. అందుకే నోరు తెరిచన్నాడు, మీ హృదయాలు కలవరపడనీయకండి, నేను వెళుతున్నాను, మళ్ళీ వస్తాను, నేను తీసుకుపోతాను అన్నాడు. ఈ ప్రవచన రాకడ సభలలో
యేసు ప్రభు రాక జరుగుతుంది అని తెలియని వాళ్ళే మీరు కాదు, మీకు తెలుసుగా విషయం, క్రైస్తవులందరికీ తెలుసుగా ఈ సంగతి. మరి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడ్డానికి ఎలా ఎత్తబడతాం, ఎత్తబడ్డానికి ఎలా సంసిద్ధులమవుతాం అన్నదే ప్రశ్న. మీ హృదయాలు కలవరపడనివ్వకండి, నేను వస్తా మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు కలుసుకోవడానికి ఎత్తబడ్డానికి ఎలా ఉంటే ఎత్తబడతామన్నదే ప్రశ్న. ప్రభు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దానికి మోడల్స్ ఇవ్వకుండా, దానికి ఉదాహరణలు ఇవ్వకుండా ప్రభు ఏమీ చెప్పడు. ఎత్తబడ్డం గురించి మంచి ఉదాహరణలను ప్రభు ఇచ్చాడు. ఆ ఉదాహరణలే ఈ రాత్రి చెప్తాను. ఈనాటి క్రైస్తవ సంఘం ఆ ఉదాహరణలో ఉన్న అనుభవంలోకి వచ్చినప్పుడే ఎత్తబడ్డానికి మనం సరిపోతాం. రండి, మొదటి ఉదాహరణ ఇస్తాను. అమ్మ అర్థమవుతుందా? నేను స్పీడ్గా చెప్తున్నానా? అర్థమవుతుంది కదా? మొదటి ఉదాహరణ చెప్తాను రండి. ఆదికాండం 5వ అధ్యాయంలో ర్యాప్చర్కు, కొనిపోబడ్డానికి, ఎత్తబడ్డానికి మొదటి ఉదాహరణ ఇలా రాసి ఉంది. ఆదికాండం 5వ అధ్యాయం చదువుతున్నాను, 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయెను. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, యేసు ప్రభు వచ్చే వరకు అనేకులు మరణిస్తారు, దేవుని పిల్లలు, వారికే పునరుత్థానం ఇస్తాడు. ఒకవేళ మనం బ్రతికే ఉన్నామనుకోండి, ఆయన రాకలో ప్రియులారా మనం ఏమో కొనిపోబడతాం ఆయన దగ్గరకు. ఎలాగా? హానోకులాగంట. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన గనక అతడు లేకపోయెను. ఎత్తబడ్డానికి, కొనిపోబడ్డానికి తొలి ఉదాహరణ హానోకు అయితే, హానోకు జీవితంలో ఏముందని హానోకును కొనిపోబడే అనుభవం ప్రభు ఇచ్చాడు. ఈ రోజున క్రైస్తవ సంఘానికి, సావాసాలకు ఏ అనుభవం ఉంటే ఎత్తబడే అనుభవం మనకు దొరుకుతుంది. ఇది కొంచెం తేలాలి ఈ రాత్రి. అమ్మ వింటున్నారా? ఈ రోజున అందరూ యేసు రాకడ కొరకు భలే పాడుతున్నామండి, పాటలు, ప్రసంగాలు కూడా చేసుకుంటున్నామండి. ఇలాంటి మంచి మెయిన్ లైన్ చర్చెస్లోనైతే, అంటే బ్యాప్టిస్ట్, లూథరన్, మెథడిస్ట్, సిఎస్ఐ చర్చిలోనైతే ఎంత బాగా పాడతామో ఏంటో తెలుసా? రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే, రాజ్యయేసు రాజ్యమేల రావే అని ఎంత బాగుంటుందో ఆ పాట పాడతాం. సరే, మెయిన్ లైన్ చర్చెస్ అని పాడుతున్నాయి. అలాగనే ఎవాంజలికల్ గ్రూప్స్ తక్కువ తిన్నారా? వీళ్ళు కూడా పాడుతున్నారు. బ్రదరన్, అలాగనే బక్సింగ్ గ్రూపుల వారు వీళ్ళేం పాడుతున్నారంటే, గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేవేల పరిశుద్ధులతో వేగము రానుండే అని వాళ్ళు పాడుతున్నారు. ఏం పెంతెకోస్తలు తక్కువ తిన్నారా? వీళ్ళు కూడా భలే పాడుతున్నారండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఊపు తగలాలుగా కొంచెం డ్రమ్ము దెబ్బకి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. చాలా బాగుంటుంది ఆ పాట. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వస్తున్నాడు. అందరూ వస్తున్నాడని పాడుతున్నాం, కానీ అసలు గ్రహింపులో ఉందంటారా? ఏమనుకోకపోతే చెప్తాను. మన పాడిన పాట ధ్యానం చేసుకుని మనం పాడుతున్న మాట నిజమైతే, ఆయన వస్తాడని మనం ఎత్తబడాలని ఎదురు చూస్తున్న మాట నిజమైతే, ఈరోజు మనం కట్టుకున్న ఇల్లులు, మనం దాచుకున్న డబ్బులు, మనం జీవిస్తున్న జీవన విధానం ఆయన వస్తాడన్నట్టే ఉన్నాయా? ఈరోజు మనం కట్టుకున్న ఇల్లులు, ఈరోజు మనం దాచుకున్న పైసలు, ఈరోజు మనం జీవిస్తున్న జీవన విధానం ఆయన త్వరగా వస్తాడన్నట్టే ఉన్నాయా? మా యేసు రాబోతున్నాడు, మేము రాకడ సభల్లోకి వచ్చున్నాం, మా యేసు వస్తాడు అని మనం ఎవరితో చెప్తే, ఆయన వస్తాడా నిన్నే ఉత్తుతుదే అంటుంది లోకం. ఎందుకంటే మన జీవనం అట్లా లేదండి. పాటల వరకే, ప్రసంగాల వరకే పరిమితమైందా? ఈ విషయం కొంచెం రూటెడ్ అవ్వలా మన మనసుల్లో, వేరుపారలేదనిపిస్తుంది. ఒకసారి హైదరాబాద్లో హెబ్రోన్ అసెంబ్లీ వాళ్ళు, అది హెబ్రోన్ అసెంబ్లీ వాళ్ళేమో ఏమన్నా అంత్యకాల సంభవాల మీద 5 రోజులు టీచింగ్ ప్రోగ్రాం పెట్టినారు. సరే, మొదటి రోజే నేను ర్యాప్చర్కి వచ్చి ప్రభు యొక్క రాక గురించి వివరిస్తుంటే ఒక అబ్బాయి వచ్చి అన్నాడు, అన్నా ఏం చెప్పినావన్నా, ఎన్ని డయాగ్రాములు వేసావన్నా, అన్ని నోట్స్లో రాసుకున్నానన్నా, బాగా అర్థమైందన్నా యేసయ్య రాకడ గురించి అన్నాడు. మంచి తమ్ముడు, ఎప్పటి నుంచి వస్తున్నావు అసెంబ్లీకి అన్నాను.
సమయం చెప్పాడు. ఏ ఊరి మీద అన్నాను. మాది శ్రీకాకుళమేనన్నా అన్నాడు. ప్రాంతీయ పిచ్చులు ఉంటాయిగా, అందుకే నా దగ్గరకు వచ్చాడన్నమాట. ఏ ఊరంటే ఊరి పేరు కూడా చెప్పాడు. ఆ ఊరు కూడా నాకు తెలుసు. మంచితనం నమ్మకంగా సంఘములో ఉండి నీ చేతనైన పని సేవలో ఉంటూ నువ్వు సహకరిస్తూ ఉండు తమ్ముడా అంటే అలాగేనన్నా అన్నాడు. ఇంకా 4 రోజులు ఉన్నాయి కదన్నా, ఇంకా వింటానన్నాడు. అన్నాడు, అన్న ఎవ్రీ ఇయర్ మన సంఘంలో ఉన్న హోలీ కాన్వికేషన్కి, పరిశుద్ధ సమాజ కూడికలకి ప్రసంగికుడుగా నువ్వు వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నానన్నా, నువ్వు రావాలన్నా అన్నాడు. నేను చెప్పింది వీడికి ఎంత ఎక్కిందో చూద్దామని అనిపించి అన్నాను, మళ్ళీ పరిశుద్ధ సమాజ కూడికలు ఎందుకు తమ్ముడు, ఆయన వస్తాడు మనం వెళ్ళిపోతాం కదా, మళ్ళీ పరిశుద్ధ సమాజ కూడికలు ఎందుకు అన్నా నేను. వాడు అమాయకంగా అంటాడు, ఎల్లోడు వెళ్తాడులేన్నా, నువ్వు రావాల్సిందే, కోటాలు పెట్టాల్సిందంట అంటాడు. ఎల్లడు నన్ను వెళ్ళనివ్వడంట. చూడండి ఎట్లుందో. మరి ఇంత బాగా రాసుకున్నానన్నాడు, విషయాలు బాగా అర్థమైందన్నాడు, మరి బుర్రలో ఏం పడిందో చెప్పండి ఇప్పుడు మీరు నాకు. వాడికి ఈరోజు మనం పాడుతున్న పాటలు, మనం చేస్తున్న ప్రసంగాలు, అది మన మనసులో బాగా పడితే మన జీవన శైలే మారిపోతుంది, మన జీవన విధానమే మారిపోతుంది. అందుకే ఈ మాట అన్నాను. మనం కట్టుకున్న ఇల్లులు, మనం దాచుకున్న పైసలు, మనం జీవిస్తున్న మన జీవన విధానం ఆయన త్వరగా వస్తాడు అన్నట్టే ఉన్నాయా? లేవు. నేర్చుకుందాం రండి. ఆయన వస్తాడు. మొదటిసారి వస్తానని చెప్పాడు, వచ్చిపోయాడు. రెండోసారి సంఘము కొరకు అక్కడికి వస్తానంటున్నాడు, వస్తాడు సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి. అయితే మన కొనుకోబడ్డానికి ఎలాంటి అనుభవాలు అవసరమో అది చాలా ప్రాముఖ్యం. హానోకు కొనుకోబడ్డానికి అతని దగ్గరున్న మొదటి అనుభవం చూపిస్తాను రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఇలా రాసి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతున్నాను, 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునన్న సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు అని రాసి ఉంది. హానోకు ఎత్తబడ్డానికి గల కారణం అతను దేవునికి ఇష్టడు, అంతే. దేని బట్టి దేవునికి ఇష్టడయ్యాడండి అని మీరు అంటారేమో. అక్కడ 6వ వచనంలో రాసింది చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేని బట్టి హానోకు దేవునికి ఇష్టడైనాడంటే విశ్వాసమును బట్టి. ఈ రోజున క్రైస్తవ సంఘమునకు, అది సార్వత్రిక సంఘమైనా అవి స్థానిక సంఘాలైనా, విశ్వాసమును బట్టి సంఘాలు దేవునికి ఇష్టమైనవైపోవాలి. ఇప్పుడు మిమ్మల్ని అడగనొక్క మాట, ఎత్తబడ్డానికి సరిపడాటంత విశ్వాసమేనా సంఘాలకు నేడు ఉన్నది? సంఘాలంటే ఇవ్వండి హోల్సేల్గా ఏదో గుంపుగా అంటగట్టకండి ఈ మాట. సంఘం అంటే నేనే సంఘం, నేను ఉన్న స్థానిక సంఘమే సంఘం, మా స్థానిక సంఘం సార్వత్రిక సంఘములో అది ఒక సంఘం అనే విషయం మీ మనసులో పడనివ్వండి. ఇప్పుడు మన సంఘములు అంటే మనము, మన కుటుంబాలు ఎత్తబడ్డానికి దేవునికి ఇష్టమేనా అంటే దేవునికి ఇష్టమైన విశ్వాసమే కలిగి ఉన్నవారమా? ఇలా మీతో చెప్తాను వినండి. దేవునికి ఇష్టమైన విశ్వాసం గొప్ప విశ్వాసం. తూరు సీదోను ప్రాంతంలో ఒక కనాను అమ్మ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని అభినందించాడు. ఆమె దగ్గర ఉన్నది గొప్ప విశ్వాసం. అలాగనే ఒక రోమా శతాధిపతి లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అతను కనపరిచిన విశ్వాసము చూచి అన్నాడు, శతాధిపతిని చూచి, నీ విశ్వాసము గొప్పది, ఇశ్రాయేలీలలో ఎవరిలోనూ నేనంత విశ్వాసం చూడలేదన్నాడు. నాకు ఇప్పటికీ విడ్డూరంగా ఉన్న విషయం ఏంటనంటే, తన వెనక వెంబడిస్తున్న శిష్యుల్లో ఎవరి విశ్వాసాన్ని అట్లా ప్రభు అభినందించలేదు. తను యెరూషలేము పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నప్పుడు యూదుల యొక్క విశ్వాసాన్ని అట్లా అభినందించలేదు ఆయన. కానీ కనాను స్త్రీ అన్యురాలు, ఆమె విశ్వాసాన్ని అభినందించారు ప్రభు. రోమా శతాధిపతి అన్యుడివాడు, అతని యొక్క విశ్వాసాన్ని కూడా ప్రభు అభినందించారు. యూదుల విశ్వాసాన్ని మెచ్చుకోలేదు, తను వెంబడిస్తున్న శిష్యుల విశ్వాసాన్ని మెచ్చుకోలేదు. కానీ అన్యుల్లో కనబడింది గొప్ప విశ్వాసం, దానిని ప్రభు అభినందించడం లేఖనాల్లో చూస్తాం. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా వినండి.
ప్రవచన రాకడ సభలలో యేసయ్య వస్తాడు, సంగమగా మనం ఎత్తబడాలి అనేదే మన మాట అయితే, ఎత్తబడ్డానికి మన విశ్వాసం సరిపోతుందా అన్నదే ప్రశ్న. మీరు నన్ను మన్నిస్తే కొన్ని విశ్వాసాలు చూపిస్తాను మీకు. ఈ రోజున క్రైస్తవ సంఘాలు ఇలాంటి విశ్వాసంతో ఉంటే ఎత్తబడతాము అని ఎట్లనుకుంటున్నారో, ఎలా పాడుకుంటున్నారో అనిపిస్తున్నది. నాతో కలిసి ఒక పుస్తకమే చూడండి, అందులో కొన్ని చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఈ ఒక్క సువార్త పట్టుకోండి సరిపోతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక విశ్వాసాన్ని చూపిస్తాను. ఇది ప్రభువుకు నచ్చని విశ్వాసం. ఈ విశ్వాసం ప్రభు అభినందించలేని విశ్వాసం. చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. నేడు ఉండి రేపు పొయ్యిలో వెయ్యబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరణిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించకండి. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. మీకు విశ్వాసం ఉంది, కానీ మీ విశ్వాసములో విచారం కలిసిపోయింది, మీ విశ్వాసములో చింత కలిసిపోయింది. మీ విశ్వాసం నాకు నచ్చలా, మీరు అల్ప విశ్వాసులు అన్నాడు. ఎత్తబడ్డానికి పనికొచ్చే విశ్వాసం గొప్ప విశ్వాసం, దేవునికి ఇష్టమైనది అది. కానీ వినండి ప్రియులారా, విశ్వాసులమే అంటున్నాం, కానీ చింతలు మాత్రం వదిలిపెట్టడంలా. ఏం తింటాం, ఏం త్రాగుతాం, ఏమి ధరించుకుంటాం, రేపు నాకేమి సంభవించబోతుంది, ప్రతీదే చింతనే. చింతలు బాగా పెరిగి మధుమేహ రోగం ఎక్కింది మనకి. ఈరోజు ఎవరిని అడిగినా చెప్పే జవాబు ఏంటో తెలుసండి, సార్ కాఫీయా టీ అని అడుగుతారు. మనం ఏదో చెప్పగానే ప్లస్సా లెస్ అని అడుగుతున్న పెద్ద శ్లోకంలాగా. ఎందుకంటే ఇది మామూలు పరిపాటు అయిపోయింది అన్నమాట. రోడ్డు మీద టీ దుకాణం కూడా అదే అడుగుతున్నాడు వాడు. ఇళ్లలో పోయినా అలాగ అడుగుతున్నారు మన వాళ్ళు. ఎందుకనంటే చింతలు బాగా పెరిగి, నేనంటే మధుమేహ రోగం, షుగర్ జబ్బులు ఎక్కుతున్నాయి మనకి. శరీర తత్వాన్ని బట్టి వచ్చిన దానికి నేను అంటలేదు, కానీ చింతలు బాగా పెంచుకొని మధుమేహ రోగం, దాంతో బీపీ, రక్తపోటు అంట. బీపీ అంట రక్తపోటు. ఇదొక్కటే మీకు తెలిసి ఉంటుంది. నాకు మరో 3 బీపీలు తెలుసు. చెప్పమంటారా? మరో 3 బీపీలు. ఒక బీపీ ఏమో రక్తపోటు, అది శరీరానికి వస్తుంది. ఈ ఆడాళ్ళందరికీ ఒక బీపీ ఉంటుంది, దాని పేరే భర్తపోరు. ఇదొక బీపీ. మగాళ్ళందరికీ మాకో బీపీ ఉంటుంది, భార్య పోరు. ఇదొక బీపీ. భార్యాభర్తలు ఇద్దరికీ ఉంటుంది మరొక బీపీ, బిడ్డల పోరు. ఇదొక బీపీ. మొత్తం మన జీవితం నిండా బీపీలతోనే బతికేస్తున్నాం మనం. కానీ వినండి, వ్యభిచరించొద్దనే మాట సీరియస్గా తీసుకుంటావు, దొంగిలించవద్దనే మాట సీరియస్గా తీసుకుంటావు, పొరుగువాన్ని ఆశించవద్దనే మాట సీరియస్గా తీసుకుంటావు, కానీ చింతించవద్దనే మాట అంత తీవ్రంగా ఎందుకు పరిగణించం? అది వాక్యం కాదా? అది ఆజ్ఞ కాదా? దాన్ని ఎందుకు అంత తీవ్రంగా మనం తీసుకోవటం లేదన్నదే ప్రశ్న. అలా తీవ్రంగా తీసుకోలేదు కనుకనే మన విశ్వాసమునకు చింతల కలవగా అది అల్ప విశ్వాసమై ప్రభుకి ఇష్టమైన వ్యక్తులుగా ఈ రోజున సంఘం కనబడడం లేదు. ఇది ఒకటి. రెండో చూపిస్తాను రండి, పక్కన పేజీ తిప్పండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మత్తయి 8:20. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. అంటే ఈ విశ్వాసం భయముతో కలిసిపోయింది. అక్కడ విశ్వాసం చింతతో కలిసింది, ఇక్కడ విశ్వాసం భయముతో కలిసింది. ఇలా మీతో చెప్పనివ్వండి, ప్రభు సముద్రం మీద ప్రయాణం చేసిపోతున్నారు, పర్వత ప్రసంగం చేశారు, కుష్ఠరోగిని బాగు చేశారు, పేతురింటికి వెళ్ళారు, ఎంతో పరిచయం చేశారు. అలిసి ఆయన ఓడ అడుగు నిద్రపోతున్నారు. శిష్యులందరూ పైన ఉండి దోణిని నడిపిస్తున్నారు. గాలి తుఫాను రేగింది. ఇప్పుడు అడుగుతాను మీతో, చెప్పండి, గాలి తుఫాను వస్తే ఒకవేళ ఓడ ములిగితే అడుగునున్నాడు ముందు చచ్చిపోతాడా, పైనున్న ముందు చచ్చిపోతారా? పైనున్న వాళ్ళ, అడుగునున్న ఆయనే. నిద్రపోతున్నాడు ముందు చచ్చిపోతాడా, మెలుకున్నాడు ముందు చచ్చిపోతారా? నిద్రపోతున్నాయని ముందు చచ్చిపోవాలి. వడ్రంగవాడు ముందు చచ్చిపోతాడా, లేకపోతే చేపలు పట్టుకున్న ముందు చచ్చిపోతారా? వడ్రంగవాడే ముందు చస్తే గిస్తే ముందు యేసయ్య చావాలి. ఆయన మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఈ చేపలు పట్టుకునే వాళ్ళు, ఈ మెలకువగా ఉన్నవాళ్ళు, పైనున్న వాళ్ళు, వీరు బెంబేలెత్తిపోతున్నారు.
యేసయ్య అంత ప్రశాంతంగా ఎందుకు నిద్రపోతున్నాడంటే, నా మరణం నా తండ్రి నిర్ణయించింది సముద్రంలో కాదు, ఆకాశానికి భూమికి మధ్యలో ఒక 2 కర్రల మీద నేను చావవలసి ఉంది. ఈ మనుషులందరి పాపం కొరకు అక్కడుంది నా చావు, ఇక్కడ కాదు. అదే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దేవుని చిత్తం ఎరిగిన వాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దైవ చిత్తం ఎరగని, వింటున్నారా ప్రియులారా, ఈ క్రైస్తవులు ఏవండి ముళ్ళ గొల్లాలు అయిపోతున్నారు పైన. ప్రభు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? మీ విశ్వాసములో బైబిల్ కలిసిపోయింది. ఇది 2. 3 చూపిస్తాను చూడండి. ఇదే మత్తయి సువార్త 14 అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. 31వ వచనం. వెంటనే యేసు స్టోరీని మీకు తెలుసు, నేను స్టోరీలు చెప్పడంలా. వెంటనే యేసు చెయ్య చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్నాడు. ఇక్కడ విశ్వాసములో డౌట్ కలిసిపోయి సందేహం కలిసిందంట పేతురులో. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఇక్కడ విషయం చెప్తాను వినండి. ప్రభు అన్నాడు, మీరు సముద్రం అవతలకు వెళ్ళండి, నేను తర్వాత వస్తానని చెప్పి ఆయన పర్వతం ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నారు. వీళ్ళు ప్రయాణం చేసి వెళ్తుంటే గాలి తుఫాను రేగగానే బోడని తిప్పలబడుతున్నారు వీళ్ళు. ప్రభు ప్రార్థన చేసుకొని లేచి సముద్రంలో తన శిష్యులు పడుతున్న పాటలను ఆయన గమనించారు. నాకు బలి విడ్డూరం అనిపిస్తుంది. ఎక్కడో పర్వతం మీద ఉన్న ఆయన, ఎక్కడో సముద్రంలో ఉన్నవారు పడుతున్న పాటలు ఆయనకు కనబడుతున్నాయి. చీకటి ఆయనకు అడ్డం కాలేదు తన పిల్లల కష్టం తెలుసుకోవడానికి. దూరము ఆయనకు అడ్డం కాలేదు తన పిల్లల పడే శ్రమను తెలుసుకోవడానికి. నువ్వెంత దూరంగా పోయి శ్రమ పడుతున్నా, నువ్వెంత చీకట్లో ఉండి ఇబ్బందుల పాలవుతున్నా, చీకటైనా దూరమైనా యేసయ్యకు అది ఇబ్బంది ఏం కాదు. చూడగలడు ఆయన. చూచి ఆయన రాత్రి 4వ జామున నీళ్ళ మీద నడిచొస్తున్నాడు. ఏమనుకున్నారు వీళ్ళు? మీకు తెలుసు ఎవరు వస్తున్నారు. ఇది మనుషులందరికీ ఉన్న మాయిదారు రోగమే. అదేంటనంటే చెప్తాను వినండి. వెలుగును చూస్తాం చీకటి అనుకుంటాం, చీకటిని చూస్తాం వెలుగు అనుకుంటాం. మేలును చూస్తాం కీడు అనుకుంటాం, కీడును చూస్తాం మేలు అనుకుంటాం. తీపిని చూస్తాం చేదు అనుకుంటాం, చేదును చూస్తాం తీపి అనుకుంటాం. ఇదేం నా సొంత వేదాంతం కాదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 19-20 వచనాల్లో యెషయా ముందే చెప్పాడు ఈ మనుషులకున్న బలహీనత ఇదని. ఇప్పుడు నా వేదాంతం చెప్తాను వినండి. యెషయా వేదాంతం అది. స్వామి వేదాంతం ఏంటనంటే, తాడును చూస్తాం పాము అనుకుంటాం, పామును చూస్తాం తాడు అనుకుంటాం. బైబిల్ ఎక్కడుంది అనకండి, ఇది నా వేదాంతం అని చెప్పానుగా. దేవుడిని చూస్తాం దెయ్యం అంటాం, దెయ్యాన్ని చూస్తాం అదే దేవుడు అంటాం. ప్రియులారా వినండి. ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తూ భయపడకుడి నేనే అని చెప్పి వాళ్ళ ధైర్యపరిస్తే, అందులో పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచివచ్చుటకు నాకు సెలవిమ్మా, మాకు సెలవిమ్మా. నాకా మాకా చెప్పండి. నాకు మాకా నాకా? క్రైస్తవ్యంలో మనది, మనకు, మేము మంచి పదాలు. నేను, నాది, నాకు, సెల్ఫీ ఇది చెడ్డ పదాలు. నేను, నాది, నాకు ఉండవలసిన మాటలే కాదు క్రైస్తవ్యంలో. మనము, మనది, మనకు అనే మాట మంచి మాటలు. ఈ బొబ్బులోడికి కంపెనీ బొబ్బులోడు ఎవరంటే మన్నించండి అమ్మా, ఏమనుకోకండి. బొబ్బులోడంటే గాబరా పడేవాడని ఈ పేతురుకు బొబ్బులోడు అంటారుగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో. ఈ బొబ్బులో ఆయనేమో నేను నడిచిబొట్టుకు సెలవిమ్మనంటే నడిచిరా అన్నాడు ప్రభు. వినండి, దోణిలోంచి కాలు తీసి నడుస్తున్నాడండి. బలి విశ్వాసం ఉంది. నేను అనుకుంటాను నడుస్తుండగానే వెనకాలన్న 11 మంది, ఒరే పేతురని నడుస్తుంటే ఖాళీగా కూర్చున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు కాదమ్మా, అక్కడ ఇక్కడ చెప్పలేదు, నేను హల్లెలూయా అని ఉంటారు మొత్తం ఈ 11 మంది. మళ్ళీ కొంచెం నడుస్తున్నాడు, ఒక లుక్ ఇచ్చి, పేతురా మధ్యకాలరా నేను ఎప్పుడూ స్పెషలే అనుకుని ఉంటాడు ఇట్లా లుక్ ఇచ్చి. మరికొంచెం అడుగులు వెయ్యగానే, ఒరే పేతురాని ఎంత బాగా నడుస్తుంటే ఓరకే కూర్చున్నారేంట్రా, హల్లెలూయా చెప్పి కొట్టండి చప్పట్లు ఒకసారి అందరూ అంటే ఈ 11 మంది పడి పడి కొట్టుంటారు చప్పట్లు. కొట్టగానే పేతురు ఒక్కసారి ఆగి, ఏంటి మా బ్రదర్స్ ఊరికే హల్లెలూయాలు కొట్టారు, అలాగనే చప్పట్లు కొట్టారు, ఇంతకీ నేను నేనేనా, ఇవి నీళ్ళేనా? నేను నేనేనా, ఇవి నీళ్ళేనా? సందేహం అప్పుడు వచ్చింది.
అప్పుడు మునిగిపోతుంటే ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఈ రోజున విశ్వాసం దేవునికి ఇష్టమైన విశ్వాసం, అది ఎత్తబడ్డానికి పనికొచ్చేది. హానోకు అదే పనికొచ్చింది. ఈ రోజున అందరమే విశ్వాసమే, కానీ మన విశ్వాసంలో చింత కలుపుకుంటున్నాం, మన విశ్వాసాల్లో భయాలు కలుపుకుంటున్నాం, మన విశ్వాసాల్లో సందేహాలు కలుపుకుంటున్నాం. ఎత్తబడతామని పాడుకుంటే ఎత్తబడేది సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? నేనేదో నేరారోపణ చేయటం లేదు. మన విశ్వాసాన్ని బాగు చేసుకుందాం, మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రభు ఇలా పిలుస్తున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును బాగు చేతునన్నాడు ఇర్మియా ద్వారా. భ్రష్టులారని అరిచాడని బాధపడకండి, పక్కనే బిడ్డలారా అంటున్నాడుగా. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును బాగు చేస్తానన్నాడు. ఆనాడు అపోస్తులు అడిగినట్లుగా, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించవా అని అడుక్కోవలసిన రోజుల్లో మనమున్నాం. ఎందుకో తెలుసా అండి, దేవునికి ఇష్టమైనది హానోకులో కనబడిన విశ్వాసం. అతడు దేవునికి ఇష్టపడి అయ్యుండి ఎత్తబడ్డాడు. ఈ రోజున సంఘమైన మనం హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ వాళ్ళు చింతకు వేరుగా, భయముకు వేరుగా, సందేహానికి వేరుగా దేవుని చేత మెచ్చబడిన విశ్వాసము గలవారైతే ఎత్తబడ్డానికి పనికొస్తారు. ప్రభు యొక్క ప్రవచన రాకడ సభలు పెట్టుకున్నందుకు మన జీవితం సార్థకమవుతుంది. లేకపోతే ఎత్తబడతానని మిగులుతామేమో. జాగ్రత్త, అది ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను. దేవునికి ఇష్టడయ్యాడు, విశ్వాసమును బట్టి ఎత్తబడ్డాడు. రెండో మాట చెప్తాను వినండి. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన గనక అతడు లేకపోయేను. దేవునికి ఇష్టడు, విశ్వాసమును బట్టి ఎత్తబడ్డాడు. రెండో మాట, దేవునితో నడిచాడు. 65 సంవత్సరాల వయసులో తనకు పుట్టిన బిడ్డకు మెతుషల అని పేరు పెట్టి మరి 300 సంవత్సరాలు అతను దేవునితో నడిచాడు. ఇలా చెప్తాను వినండి. భౌతికమైన జీవితంలో ఒక వ్యక్తి నడవాలి అంటే కావలసింది జీవం. బ్రతుకుంటే నడుస్తాం, చస్తే నడుస్తాం. అలాగనే భౌతికంగా ఒక మనిషి నడవాలి అని అంటే జీవముతో పాటు ఆ మనిషికి బలం ఉండాలి. మనమే మంచం పట్టే బలం లేని వారమైతే ఏం నడుస్తాం? బలము అవసరమే. అలాగనే శారీరక జీవితంలో మనం నడవాలి అంటే మనకు కావలసింది స్వేచ్ఛ. కాలు చేతులు కట్టేస్తే ఏమి నడుస్తాం? కనుక మనిషి నడవాలనంటే కావలసింది జీవం, కావలసింది బలం, కావలసింది స్వేచ్ఛ. ఆ రోజు హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచి దేవుని దగ్గర ఎత్తబడ్డాడు. ఈ రోజున క్రైస్తవ సంఘం అలాగ దేవుని యొద్దకు ఎత్తబడాలి అని అంటే దేవునితో నడవటం రావాలి. ఆ నడవడం కొరకు జీవం అవసరమని ఎరిగిన దేవుడు 1 యోహాను పత్రిక 5:12లో జీవం ఇచ్చాడు. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడే, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. యేసు దేవుని కుమారుని అంగీకరించావు కాబట్టి దేవుడు తన జీవాన్ని ప్రసాదించినాడు. జీవం వచ్చింది, మరి బలం రాలేదా? పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. తన కృపచేత బలపరుస్తున్నాడు. బలం ఇచ్చాడు ఆయన. మరి స్వాతంత్రం ఇవ్వలేదు ఆయన. గలతీ పత్రిక 5:1లో రాసి ఉంటుంది, క్రీస్తు ఈ స్వాతంత్రమును అనుగ్రహించి మన స్వతంత్రులుగా చేశాడు. నడుద్దాం ప్రభుతో కలిసి. జీవం ఇచ్చింది ఆయనే, బలం ఇచ్చింది ఆయనే, స్వాతంత్రం ఇచ్చింది ఆయనే. తనతో కలిసి నడవమని మనకు అవకాశం ఇస్తే నడిస్తేనే, ఆయనతో నడుస్తూ వెళ్తుంటేనే సంఘం ఎత్తబడ్డానికి పనికొస్తుంది. ఇంకా హానోకు జీవితంలో మరొక 12 సంగతులు మాట్లాడుకోవచ్చు. అతని స్ట్రెంగ్త్స్ అన్నీ ఒక దగ్గర పెడితే అన్నీ మనం మాట్లాడుకునే టైం లేదు. కానీ హానోకు ఎత్తబడ్డానికి దేవునికి ఇష్టడు, హానోకు ఎత్తబడ్డానికి దేవునితో నడిచిన వాడు. ప్రియులారా, మందిరంలో చక్కగా వాక్యం వింటాను. నిన్ను అడుగుతున్నాను, నువ్వు దేవునికి ఇష్టరాలువేనా? విశ్వాసంతో నువ్వు దేవునితో నడుస్తున్న వ్యక్తివేనా? నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో నడవని నీవు, దేవునికి ఇష్టరాలువి కానీ నీవు ఎత్తబడతానని ఎట్లా అనుకుంటున్నావు? ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మిగిలింది మీరు ధ్యానం చేసుకోండి.
రెండవ అనుభవం చెప్తాను రండి. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. సంఘం అలానే ఆరోహణం అవ్వాలి. యేసు రాక మధ్యాకాశానికి అయినప్పుడు సంఘము బ్రతిక ఉన్నవారు మార్పు నుండి ఎత్తబడాలి. ఇదివరకు చనిపోయిన వారు పునరుత్థానం చెంది వారు ఎత్తబడాలి. ఎలా ఎత్తబడాలంటే ఏలియాలాగే ఎత్తబడాలి. ఏలియాకు ఈ ఆరోహణ అనుభవం ప్రభు ఇవ్వడంలో ఏలియాకున్న అనుభవాలు చాలా మాట్లాడుకోవచ్చు. మళ్ళీ ఒక 2 సంగతులు చెప్తాను. ఏలియాకున్న మొదటి అనుభవం ఏమిటి అంటే రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం చదువుతున్నాను. 2-3 వచనాలు. పిమ్మట యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగియుండము. ఏలియాకు ఉన్న మొదటి అనుభవం కేరీతు అనుభవం. కేరీత్ అనేటువంటి మాటకు అర్థం ప్రత్యేకించబడుట అని అర్థం. ప్రత్యేకించబడుట అని అర్థం. నిజముగా ఏలియా ప్రత్యేకించబడ్డాడు. ప్రియులారా, ఆహాబు వలన, అతని భార్య అయిన యెజెబెలు వలన. అమ్మ వింటున్నారు కదూ? ఆహాబు అతని భార్య అయిన యెజెబెలు వలన బయలుదేవతారాధన ఇశ్రాయేలు దేశంలోకి వచ్చింది. యెజెబెలు ఎవరో తెలుసా అండి? బయలుదేవత మిషనరీ. అది లోపలికి బయలుదేవతారాధన తెచ్చిపెట్టింది మహాతల్లి. వింటున్నారు కదూ? ఆ కారణం చేత అందరూ బయలును ఆరాధిస్తూ ఉంటే, ఇశ్రాయేల్ దేశమంతా బయలుదేవత స్తంభాలు కట్టుకొని ఉంటే దేవుని కొరకు ఏలియా ప్రత్యేకించబడ్డాడు. దేవుని కొరకు ఏలియా ప్రత్యేకించబడ్డాడు. ఇశ్రాయేల్ దేశమంతా ఒకలాగుంది, ఏలియా ఒక్కడే ఒకలాగున్నాడు. మీకు మంచి మాట చెప్పనా? దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారికి పోషణ ఏమీ తక్కువ అవ్వదు. దేవుడు ప్రత్యేకించబడిన ఏలియాకు భోజనం పంపిస్తున్నాడు. ఆ భోజన హోటల్ పేరే కాకుల భోజనశాల అంట. కాకులు కక్కుర్తిపడి తినే కాకులే ఆహారాన్ని తీసుకొచ్చి అందిస్తున్నాయి. ఇప్పుడు అదే అనుభవం మీతో చెప్తాను. ఏలియా ఆరోహణుడు అవ్వడానికి అతనే ప్రత్యేకించబడిన అనుభవం ఉంటే, ఈ రోజున దేవుని కొరకు ప్రత్యేకించబడకుండా ఎలా ఎత్తబడతామని అనుకుంటున్నాము చెప్పండి? పేతురు పెంతెకోస్తు రోజున ప్రసంగం చేస్తున్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ప్రియుల 40వ వచనంలో ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి, ప్రత్యేకించబడండి. అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. మన నమ్మికలు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు చాలా ప్రత్యేకంగా ఉండాలి. దేవుని పిల్లలవి వారు ఎత్తబడ్డానికి పనికొస్తారు. అటువంటి సంఘం ఎత్తబడ్డానికి పనికొస్తుంది. నమ్మికలలో ప్రత్యేకత వచ్చిందంటారా? ఇక్కడ ఉన్నారా లేదా? జ్ఞాపకం చేస్తాను. మా దగ్గరే మెడిసిన్ చదువుకున్న ఒక చెల్లి, ఆ పిల్లకి పెళ్ళి అయ్యింది. పెళ్ళికి నన్ను కూడా రమ్మంటేను నాకు వీలు పడలేదు. సంఘం నుంచి బ్రదర్స్ అని పంపించా. మా దగ్గర ఎంబీబీఎస్ చదివింది ఆ పాప. ఉదయం పెళ్ళయింది, సాయంత్రం ఫోన్ చేసి అన్నయ్య ఏంటి అలాగ అయిపోయిందని ఏడుస్తుంది. ఈరోజే పెళ్ళయింది కదా, అప్పుడే ఏడుపెంటి పిల్ల. కానీ ఏమైందమ్మా చెల్లి, ఏమైందని అంటే, అన్న పెళ్ళయ్యాక మా ఆయన గారి ఇంటికి వచ్చేసరికి నేను ఒక చూడకూడని అనుభవం చూశానన్న, బాధేస్తుంది, దుఃఖంగా ఉందంది. ఏంటమ్మా ఏమైందని అంటే, వాళ్ళ అత్తమ్మ అంటే వీళ్ళ ఆయన గారు అమ్మగారు ఏం చేసిందో తెలుసా అండి? ఒక నిమ్మకాయ, కొన్ని ఉప్పుగడ్డలు, 2 ఎర్రమిరపకాయలు పెట్టుకొని ఈ భార్యాభర్తలు ఇద్దరు ఇంటికి వస్తే పెళ్లి చేసుకొని అంటుందంట. ఏమిటి నీ నమ్మిక అంటే, పెళ్ళికొడుకు పెళ్లి కూతురు బాగా తయారయ్యారు, పెళ్లిలో వీళ్ళ మీద అనేకులు దిష్టి పడిపోయిందంట. దిష్టి పడ్డం ఏంటే దిష్టి ముఖం తానా?
దేవుని పిల్లలకు దిష్టి తగలదు, దేవుని పిల్లల మీద శకునం పని చేయదు, దేవుని పిల్లల మీద చేతబడులు పని చేయవు, దేవుని పిల్లల మీద శిల్లంగులు పని చేయవు. బిలాము లాంటోడే బాలాకుతో చెప్తున్నాడు, ఒరే బాబు నన్ను శపించమంటున్నా కానీ నా వల్ల కాదురా, దేవుని పిల్లల మీద శకునం పని చేయదురని చెప్పాడు. ఇంత గంభీరమైన బోధ మనకున్న ఈ మహాతల్లి కాస్త నిమ్మకాయ, కొన్ని ఉప్పుగడ్డలు, ఏమంటే 3 మిరపకాయలు పెట్టుకొని తూ అంటుందంట. ఏంటి నీ నమ్మిక? నమ్మికల్లో ప్రత్యేకతలు లేవు, కలిసిపోయారు లోకంలో. మరి ఆచారాల్లో ప్రత్యేకత ఉందంటారంటే ఆచారాల్లోని కూడా ప్రత్యేకత లేకుండా పోయింది మన వాళ్ళకి. ఎత్తబడతాం. ఏం ఎత్తబడతా? వల్లకాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఆచారాలు ఎట్లా తయారైనారంటే వినండి. ఒక దగ్గర పెళ్ళికి పోయాను. పెళ్ళికి వెళ్ళి నేరుగా చర్చికి పోయింటే గొడవ లేకపోయిండును, కానీ నేనేమో అబ్బాయి యొక్క ఇంటికి వెళ్ళాను. ఆ అబ్బాయి తాలూకు అక్క మెడికల్ డాక్టర్, ఆమె కూడాను మొత్తం ఇంటంతటికి మొత్తం మామిడాకులు కట్టిపడేసింది. ఏమిటి ఆచారం సిస్టర్, ఏంటి ఎట్లా కట్టినారంటే, మెడికల్ డాక్టర్ అమ్మ కదా భలే తెలివికి ఇచ్చిన జవాబు, ఎక్కువ మంది జనం వస్తారు కదా బ్రదర్ గారు, అందుకని ఆక్సిజన్ ఉంటుందని పచ్చాకులు కట్టిందంట. ఆక్సిజన్ ఉంటుందని పచ్చాకులు కట్టిందట. ఆక్సిజన్ ఉంటుందని పచ్చాకులు కట్టడం ఎందుకు సిస్టర్ గారు? ఈ ద్వారబంధానికి ఒక మామిడి చెట్టు, ఈ ద్వారబంధానికి మామిడి చెట్టు, నీ ఇంట్లో ద్వారబంధానికి మామిడి చెట్టు కట్టరాదా? చేసిన ఆచారమేమో అన్యాచారం. సేవకులను అడిగేసరికి ఎంత మసిపూసి మారడగా చేస్తారో మన వాళ్ళు. అది మీకు నష్టం అంటే కూడా అర్థం కాదండి. పోనీ సాంప్రదాయాల్లో ఏమైనా ప్రత్యేకించబడ్డామనంటే, ఇల్లు కట్టుకుంటారు, దాని గృహప్రతిష్టగా మమ్మల్ని పిలుస్తారు, మా సంఘస్థులు ఎంత గౌరవించి మమ్మల్ని పిలిచారా అని చెప్పి మేము మంచిగా బట్టలు వేసుకొని ఏమంటే అక్కడికి వచ్చి రెబ్బని కత్తిరించి పరిశుద్ధ 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 అని పాడి ఆ గదిలో ప్రార్థన, ఆ గదిలో ప్రార్థన, ఆ గదిలో ప్రార్థన, అన్ని గదులు ప్రార్థన చేసి వంటగది దగ్గరికి వెళ్ళి, సార్ ఆల్రెడీ వంట వండేసింది ఇవిడ, మాకు 10 గంటలకు పిలిచింది కానీ 6 గంటలకు వంట వండేసింది. ఏంటండి సిస్టర్ అంటే, పాలు పొంగించామన్నయ్యా. నేనన్నా పాలెందుకమ్మా పొంగించి, నేలపాలు చేసామన్నా. నేలపాలు చేయలేదు అన్నయ్య గారు, పరమాన్నం వండేనంత. పరమాన్నం వండావా? ఏది మరి కనబడ్డావు లేదంటే 5 ముత్తైదువులు పెట్టిందంట. ఎందుకు పెట్టా వాళ్ళకి అన్నా నేను, వాళ్ళ కడుపులో చల్లగా చేస్తే నా ఇల్లు చల్లగా ఉంటుందట అన్నయ్య అంది. మరి ఆ పడదాని సేవకులు మేము ఎందుకండి రావటం? ప్రార్థన ఎందుకు? వాక్యం ఎందుకు? ప్రతి గది తిరిగి ప్రార్థన చేయటం ఎందుకు? 5 ముత్తైదువులు తినిపోయారుగా. ఇలా చెప్తాను వినండి ప్రియులారా. నేను ఆ సిస్టర్ గారు అన్నాను, ఏమనుకోకండి సిస్టర్, 5 బాగా తిన్నారంటే చూడండి బ్రదర్ మొత్తం ఖాళీ చేశారని చూపిస్తుంది. బాగా తినిపోయారు, మంచిది. ఈ 5 ఒక ఆవిడకి నువ్వింత మంచి ఇల్లు కట్టుకోవడం నచ్చి ఉండదు. ఆవిడ లోపల ఏమనుకొని పోద్దో తెలుసా సిస్టర్ అన్నాను. ఏమనుకొని పోద్ది బ్రదరు అంది. ఈ మొదనష్టపద ఇంత మంచి ఇల్లు కట్టుకోగలిగింది, దీన్ని ఇల్లు కోల అనిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంటికి శాపం వచ్చిందా, దీవెన వచ్చిందా? మరి నీకు శాపం తెచ్చిపెట్టే పాడు సాంప్రదాయం ఎందుకు? జీవము గల దేవుని పిల్లలమయ్యాం. మన నమ్మికలైనా, మన ఆచారాలైనా, మన సాంప్రదాయాలైనా అది వాక్యానుసారంగా ఉండాలని ఆరాటం లేకుండా లోకముతోనే కలిసిపోతాం. సేవకుల మీద గట్టిగా చెబితే సేవకుల మీద మీకు ఒళ్ళు మండుద్ది. ఎప్పుడు మారుతారండి ఈ మనుషులు? ప్రత్యేకత లేని వారు లోకానికి ప్రభువునే చూపిస్తామని చెప్పండి. ఏలియా ఎత్తబడ్డానికి గల కారణం అతను దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. ఒకటి, ఇంకెక్కువ చెప్పలేను, సమయం అవుతుంది గనక. రెండవ సంగతి చెప్తాను వినండి. ఏలియా ఎత్తబడ్డానికి రెండో అనుభవం, అతని దగ్గర ప్రశ్నించని విధేయత ఉంది. అన్క్వశ్చన్డ్ ఒబీడియన్స్. దేవుడు అన్నాడు, ఏలియా కేరీత్ దగ్గరుండు, ఉన్నాడంతే. తర్వాత మళ్ళీ ప్రభు అన్నారు, ఏలియా సారేపతకి వెళ్ళి అన్నాను, వెళ్ళిపోయాడంతే. ఎందుకు అన్న ప్రశ్న లేదు. సారేపతకి వెళ్ళి ఉండిన తర్వాత ప్రభు అన్నారు, నువ్వు ఆహాబుని కలుసుకోవడానికి పరిగెత్తి వెళ్ళు, వెళ్ళిపోయాడంతే. వేరొక మాట లేదు. ఏలియా ఎక్కడి నుంచి? కర్మేలుకు రా అంటే కర్మేలుకు వచ్చేసాడు. ఎందుకు వెళ్ళాలో ప్రశ్నించలేదు. అక్కడ నిలబడి ఎన్నాళ్ళు మట్టుకు మీ 2 తలంపుల మధ్య తడబడుతుంటారు. యెహోవా దేవుడైతే ఆయన ఆశ్రయించండి, లేక బయలుదేవుడైతే వారిని నమ్ముకోండి అని సవాలు విసిరి సేవ చేసిన తర్వాత దేవుడు అన్నాడు, ఇక్కడ కాదులే కానీ ఇక్కడి నుంచి నువ్వు గిల్గాలకు వెళ్ళు, బేతేలికి వెళ్ళు. వెళ్ళిపోయాడు.
అక్కడి నుంచి గిల్గాలకు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నువ్వు ఎరుకోకు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి యోర్దానికి దాటు అంటే దాటిపోయాడు. అక్కడి నుంచి నువ్వు నా దగ్గరికి వచ్చేయి అంటే వెళ్ళిపోయాడు. ఎందుకు? ఎలాగా? ఒక్క ప్రశ్న లేదండి ఏలియా జీవితంలో. బైబిల్లో అన్క్వశ్చన్డ్ ఒబీడియన్స్కు ఒక మంచి ఉదాహరణ ఏలియా జీవితమే. ఈ రోజున ఎత్తబడాలి అనుకునేటువంటి మనకు ఉండవలసిన ఒక ఆధ్యాత్మిక అనుభవం సోదరి స్నేహితుల ప్రశ్నించని విధేయత నేర్చుకుందాం. హేమాజానకు ఒక పాట పాడింది, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనసు కూడా విధేయులుగా ఉండుటకు మాదిరి చూపిన ఓ మనుష్య కుమారుడా, అవిధేయత తొలగించుమయ్యా, విధేయత మాకు నేర్పించుమయ్యా. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, అతను శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడని పౌలు భక్తుడు రాస్తాడు. కనుక ఏలియా ఎత్తబడేందుకు ప్రత్యేకించబడిన జీవితం, ప్రశ్నించని విధేయత ఎత్తబడ్డానికి ఉపయోగపడ్డాయి. ఈరోజు సంఘమైన మనకు, దేవుని పిల్లలమైన మనకు యేసు రాకడలో శ్రమల నుంచి తప్పించబడి మనం ఎత్తబడాలనంటే ప్రత్యేకించబడిన జీవితం, అలాగని ప్రియులారా ప్రశ్నించని విధేయత జీవితం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే చెప్పలేను, సమయం లేదు కాబట్టి. మూడవ ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. లూకాసు వార్త 24 అధ్యాయానికి రండి. లూకాసు వార్త 24 అధ్యాయం 51వ వచనం ఇలా ఉంది. లూకాసు వార్త 24:51. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుంచి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయెను. వింటున్నారా ప్రియులారా? హానోకు, ఏలియా బ్రతికుండి వాళ్ళు మార్పు చెంది వెళ్ళిపోయారు. కానీ యేసు మరణించి తిరిగి లేచాక ఇప్పుడు ఈయన కూడా ఆరోహణమయ్యాడు. యేసు రాకడలో చనిపోయి తిరిగి లేచినటువంటి వారికి యేసు ఉదాహరణగా ఉన్నాడు. బ్రతికి ఉండి ఎత్తబడేటువంటి వారికి హానోకు, ఏలియాల ఉదాహరణగా మన ముందు ఉన్నారు. ఇప్పుడు యేసే ఎత్తబడ్డానికి ఏమి కారణాలంటే ఎన్నో చెప్పుకోవచ్చు. ఒక 2 జ్ఞాపకం చేసి నాకున్న సమయంలోనే ముగించేస్తాను. యేసే ఎత్తబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా అండి? మొదటి మాట, దేవుని చిత్తము చేసినవాడు. యేసు ప్రభు యొక్క డిక్షనరీలో నా ఇష్టం అనే మాట లేదు. యోహాను సువార్త 6:38 వచనంలో నేను నా ఇష్టము నెరవేర్చుకుంటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకము నుండి దిగి వచ్చిందని. మొదటి యోహాను పత్రిక 2:17 ఉంటుంది, లోకము దాని ఆశ గతించిపోతాయి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. అక్కడ అక్కా చెల్లి తమ్ముడ, దేవుని చిత్తం చేసే మనసున్న వాళ్ళమేనా? దేవుని చిత్తం చేయడం కొరకున్న మన ఆరాటం ఎంత? మా దగ్గర మేము పాడుకుంటాం, చాలామంది పాడుతుంటారు. పాడుతుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో ఆ పాట. సర్వచిత్తంబు మీకు తెలిసినట్టుంది. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చే కుమ్మరివే, సారే పైనున్న మంటినయ్యా, సరియుగ పాత్రగా చెయ్యమయ్యా. ఎక్కడ పాడావు? మందిరంలో పాడావు. ఇంటికి వెళ్ళాక ఏదో చేయబోతుంటే భర్త అన్నాడు, ఎందుకమ్మా ఈ ఊరికే తొందర పెడతావు, దేవుని చిత్తం కనిపెడదాం, ప్రార్థన చేద్దాం, ఆగండి. నార్మీ భర్తని గౌరవం కూడా లేకుండా ఏమైనా దబాయించేసి ఊరుకోండి మీరు, నేను చెయ్యాలనుకుంటున్నా. మరి గుడిలో ఏం పాడేవమ్మా? నువ్వు గుడిలో పాడిన పాట అంటే సర్వచిత్తంబు నీదేనయ్యా, ఇంట్లోనేమో నా ఇష్టం అంటావా? తల్లిదండ్రులు నా ఇష్టాలు అనుకుంటే పిల్లలకు కూడా సంసోన్లాగా నా ఇష్టాలే వస్తాయి. ఆవు పొలములో మేయగా దూడ ఒడ్డున మేస్తుందా? భార్య చెబితే నా ఇష్టం నోర్మి అని నువ్వంటావు మగాడవని, భర్త చెబుతుంటే ఊరుకోండి నా ఇష్టమని నువ్వంటావు. మరి నీ కూతురు నీ కొడుకు నా ఇష్టం అనకుండా దేవుని ఇష్టమని వాళ్ళు ఎందుకంటారు? వినండి ప్రియమిత్రులారా, లోకము దాని ఆశ గతించిపోతాయి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తము చేసిన మన ప్రభు ఆయన పరలోకానికి ఆరోహణమైపోయినాడు. ఎత్తబడే వాళ్ళు దేవుని చిత్తం చేసేవాళ్ళు, నిరంతరము నిలిచేవాళ్ళు వారే దేవుని చిత్తం చేసేవారు. వస్తుందా ఈ ఆధ్యాత్మిక అనుభవం? ఇంకొక మాట చెప్పి ముగించేస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 50వ వచనం ఇలా ఉంది.
యోహాను సువార్త 8:50, నేను నా మహిమను వెతుకుటలేదు, వెతుకుచు తీర్పు తీర్చు ఉండువాడొకడు కలడు. యేసు ప్రభు భూమి మీద జీవించిన దినములలో ఎన్నడూ తన సొంత మహిమను వెతకలేదు. తను ఎన్నడూ తన సొంత మహిమను వెతకలేదు. యేసుప్రభు బాగా మాటలు చెప్పినావంటే నేనేం చెప్పాను, నా తండ్రి ఏ మాటలు ఇస్తే అవే చెప్పాను అంటాడు. యేసుప్రభు భలే గొప్ప కార్యం చేశావే అంటే నేనేం చేశాను, నా తండ్రి ఏ సామర్థ్యం ఇచ్చాడో దాన్ని బట్టే ఏదో చేయగలిగానని ప్రియుల మహిమను తండ్రికి ఆపాదిస్తున్నాడు. ఆయన ఎప్పుడూ తన సొంత మహిమను వెతకటం లేదు. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో, మన సమాజంలో ఎవరి సెల్ఫ్ గ్లోరీ, సొంత మహిమ కొరకు కక్కుర్తి ఎక్కువైపోయింది. మేము గుర్తించబడాలి, మేము గమనించబడాలి, మేము గౌరవించబడాలి. ఏమిటండి ఈ ఆకలి? నాకు అర్థం కాదు. నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తున్న ఆయన శిష్యుడివే, శిష్యురాలివేనా? అలాగైతే నేను గుర్తించబడకుండా ఉంటే మంచిది, నేను గౌరవించబడకుండా ఉంటే మంచిది, నన్ను ఎవరు గమనించకుండా ఉంటే మంచిది, నేను చేయవలసిన పని చేసి నేను దోక్కుని బతుకుతాను అనే మనస్తత్వం రావాలి కదా. అమ్మా వింటున్నారా? మా దగ్గర ఒక సామెత ఉంటుందిలేండి, శ్రీకాకుళం సామెత. ఏమనుకోరు కదా, చెప్తాను వినండి. కూరక తాలింపు, బట్టక జాడింపు, తెలుగోడికి పొగుడింపు, లేకపోతే బతకలేరంట. కూరకేంటమ్మా, బట్టకేంటంట, తెలుగోళ్ళకి ఏంటంట, ఎవరైనా పొగుడుతుంటే ఇట్లా ఉబ్బిపోతాం మనం. అసలు మన పొగిడినోడే మనల్ని పొడుస్తాడని తెలియట్లా. కానీ ఊరికే పొగడు తలపించండి, సెల్ఫ్ గ్లోరీ. అసలు గుర్తించకపోతే ఎంత ఒళ్ళుమంటుద్దో మన వాళ్ళకి. గుర్తించకపోతే నేను ధన్యుడును, ప్రభు దృష్టిలో పడతాను నేను అనుకోవలసిన ఈనాటి క్రైస్తవులం ఎందుకో మనుషులు గమనింపు, గుర్తింపు, గౌరవాలు కోరుకుంటాం. అంతెందుకు, మన ప్రాంతాల్లో ధనుర్మాసం వస్తుంది కదూ, డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ధనుర్మాసం అంటాం. అప్పుడు గంగిరెడ్ల వాడు ఒక ఎద్దును బాగా డెకరేట్ చేసి మన ఇంటి ముందుకు తెస్తాడు. ఇంటి ముందుకు తేగానే వినండి, వాడు ఏమంటాడో తెలుసా, అమ్మగారికి దండం పెట్టే డూడు బసవన్న అంటాడు. అది ఇట్లా తలకాయ ఊపొద్ది. అప్పుడు ఆ సిస్టర్ గారు, అబ్బా ఎద్దు ఎంత బాగా పొగిడిందో అని ఇంట్లోనికి వెళ్ళి చారడ బియ్యం, దాని మీద 500 రూపాయల నోటు, ఇవ్వండి 3 అరటికాయలు, ఒక కొబ్బరి కాయ ఇచ్చి ఇవ్వండి గంగిరెడ్ల వాడికి దారాదత్తం చేస్తుంది. ఏంటమ్మా ఎంత దానం చేసామంటే ఎద్దుతో పొగిడించాడంట. ఎద్దు పొగడం ఏంటి, ఎద్దు మొహం దానా? దానికి ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చాడు. అమ్మగారికి దండం పెట్టే డూడు బసవనంటే తలకాయ ఊపిద్ది, అయ్యగారికి దండం పెట్టే డూడు బసవనంటే తలకాయ ఊపిద్ది. అది ఇంటి దగ్గర దానికి ఉన్న ట్రైనింగ్, అది ఊపుద్ది తలంతే. పొగిడింది అనుకుంటున్నారేంటి పొగడ్తల పిచ్చోళ్ళు? వినండి వినండి, ఇలాగ గుర్తింపు, గమనింపు, గౌరవాలు కావాలని దేవుని మహిమను దొంగిలించే మనుషులమైతే ఎత్తబడతామని మిగిలిపోతామేమో అన్న భయముతో అరుస్తున్నానంతే మీ ముందు. ఇప్పుడు చెప్పండి, దేవుని మహిమ కొరకే బ్రతికిన వాళ్ళమా? నాకు బాప్తిస్మిచ్చి యోహాన్ అన్న మాట భలే నచ్చుద్ది. ఆయన ఏమన్నాడు తెలుసా, ఆయన హెచ్చవలసి ఉన్నది, చెప్పండి, నేను తగ్గవలసి ఉంది. ఎంత బాగా తగ్గించుకున్నాడనంటే, యెరూషలేము నుంచి కొంతమంది వచ్చారు యోర్దాను నది వరకును. హేయ్, బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నావు, నువ్వు ఎవడవో మాకు చెప్పు, మమ్మల్ని పంపించిన వాళ్ళకి మేము చెప్పాలా ఆ మాట అని అడిగారు వాళ్ళు. నువ్వు ఏలియావా అని అడిగారు, కాదండి అన్నాడు. మరి నువ్వు మెస్సయావా అని అడిగారు, కాదండి అన్నాడు. నువ్వు ఆ ప్రవక్తవా? మోషే చెప్పాడు ఒక ప్రవక్త మీకు అనుగ్రహించబడతాడని. నువ్వు ఆ ప్రవక్తవు అంటే కాదండి అన్నాడు. మరి నువ్వు ఎవరవో చెప్పు, మమ్మల్ని పంపించిన వాళ్ళకి చెప్పాలంటే అరణ్యములో కేక వెయ్యు ఒకని శబ్దమును అన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి, శబ్దం కనబడుతుందా, వినబడుతుందా? క్రైస్తవుడు అంటే వినబడవలసినోడు, కనబడవలసినోడు కాదు. ఈ కనబడాలని కక్కుర్తుంటే అక్కడ కనబడమేమో, జాగ్రత్త. దేవుని సేవకుడు సంఘములో ఉన్న నిన్ను పొగడకపోతే, నిన్ను గుర్తించకపోతే, గౌరవించకపోతే, ఈ మధ్య పాస్టర్ గారి మీద కనబడుతున్నామా అని చెప్పే దేవుని సేవకుని మీద ధ్వజమెత్తుతావే బుద్ధి లేకుండాను. ఇదా క్రైస్తవ్యం? ఎవరు నేర్పించారు ఈ క్రైస్తవ్యం? అది లేఖనాల్లో ఉన్న క్రైస్తవ్యం అయితే కాదు. నిన్ను ఎవరు గమనించకపోతేనే ధన్యురాలు అనుకోవాలి.
నిన్ను ఎవరు గౌరవించకపోతేనే భాగ్యవంతుని అనుకోవాలి. అక్కడ అవన్నీ నీకు దొరుకుతాయి. ఆయన గమనిస్తాడు, ఆయన గుర్తిస్తాడు, ఆయన గౌరవిస్తాడు. చివరికి ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఈ సిటీకి చాలాసార్లు ఒక పెద్ద ఆయన వస్తూ ఉండేవాడు వాక్య పరిచర్యకు. జార్జ్ రాజు గారికి కూడా ఇవ్వండి, తర్వాత ఎంఆర్ జేమ్స్ గారికి, సుకుమార్ పట్నాయక్ గారికి, చాలామందికి పరిచయమైన ఒక దేవుని సేవకుడు. ఆయన పేరు డాక్టర్ డిఎస్ స్పర్జన్. తమిళనాడు రాష్ట్రంలో నాగర్కోయల్ అనే ప్రాంతానికి చెందిన దేవుని సేవకుడు. ఆయన ఒక కాన్ఫరెన్స్ పెట్టి, ఆ కాన్ఫరెన్స్లో నేను కూడా ఉన్నాను, కన్యాకుమారిలో. సరే, అక్కడున్న సిఎస్ఐ చర్చ్ వారు మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుంటే అంకుల్ వాక్యం చెప్పారు, నేను కూడా ఉన్నాను కన్యాకుమారిలో. ఉన్న తర్వాత శనివారం రాత్రి వచ్చి సంఘ పెద్దలు, పాస్టర్ గారు వీళ్ళంతా వచ్చి, రేపు మీరు లంచ్కి వచ్చినప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు, ఆరాధన అయిన వెంటనే మన లంచ్కి ఒక దగ్గరికి వెళ్తాము, లంచ్ అయిన తర్వాత మిమ్మల్ని మీ రూమ్ దగ్గర దింపుతాము, మీరు సిద్ధపడి వచ్చేయండి అన్నారు. ఎక్కడికండి లంచ్కి అని అడిగితే సంఘ పెద్దలు పాస్టర్ గారు అన్నారు, ఎమ్మెల్యే గారింటికి భోజనానికి వెళ్ళాలండి అన్నారు. ఎమ్మెల్యే ఇంటికి భోజనానికి ఎందుకు అంటే, ఎమ్మెల్యే మా చర్చి మెంబర్ అండి అన్నారు. చర్చి మెంబర్ అయితే మీటింగ్లకు రాలేదు కదా ఆయన అన్నాను నేను. లేదండి, రాకపోవడం ఏంటి, ఆ తెల్ల పంచి తెల్ల చొక్కా వేసుకుని డ్రమ్ము వాయిస్తున్నారే ఆయనే మా కన్యాకుమారి ఎమ్మెల్యే గారు అన్నారు. నా గుండె జారిపోయింది. ఎమ్మెల్యే అక్కడ కూర్చుని డ్రమ్ వాయిస్తా దీనంగా వందనాలు చెప్పిపోతున్నాడే ఈ పెద్ద ఆయన అనుకున్నాను. సరే, మొత్తానికి ఆరాధన అయిపోయింది, భోజనానికి వెళ్ళాము. భోజనం అయిపోయిన తర్వాత ఏమండి, ఎమ్మెల్యే గారు స్పర్జన్ అంకుల్, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అంట. వాళ్ళది ఆయనది నాగర్కోయల్, ఇది కన్యాకుమారి, ఒక 28 కిలోమీటర్ల దూరంలో ఉంటారు వాళ్ళు. సరే, స్పర్జన్ ఎట్లున్నాయి భోజనాలు అని అడిగితే ఈయన అన్నారట, భోజన సంఘ చివరిలో చెప్తాను కానీ మీ డైనింగ్ టేబుల్ ఎంత బాగుందో అన్నారట. డైనింగ్ టేబుల్ మీద వేసిన క్లాత్ ఎంత అందంగా ఉందో, దాని మీద ఉన్న డిష్లు ఎంత బాగున్నాయో, దాంట్లో ఉన్న పదార్థాలు ఎంత టేస్టీగా ఉన్నాయని ఒకదాని తర్వాత ఒకదాన్ని ఆయన మెచ్చుకొని అభినందిస్తుంటే ఎమ్మెల్యే గారు నవ్వుతన్నమాట. వినండి ప్రియులారా, స్పర్జన్, నా డైనింగ్ టేబుల్ మెచ్చుకున్నావు, దాని మీద వేసిన క్లాత్ను మెచ్చుకున్నావు, దాని మీద పెట్టిన డిష్లను మెచ్చుకున్నావు, లోపల ఉన్న ఆహార పదార్థాలను మెచ్చుకున్నావు, కానీ నా వంటింట్లో కొన్ని గిన్నెలు ఉండిపోయినాయి. అవి స్టవ్ మీద కాలిపోయాయి, అవి మసిపట్టాయి, గరిటి దెబ్బలు కొన్ని సొట్టలు పడ్డాయి, కానీ ఆ గిన్నెను జ్ఞాపకం చేసుకోలేదు కదా. కానీ ఒక విషయం చెప్పనా స్పర్జన్, దేవుని రాజ్యంలో అలాగ తెర వెనకాల ఉండి మసిపట్టి దెబ్బలు తిని కాలిపోయేలాంటి అనుభవం ఉన్నవారు అక్కడ గుర్తించబడతారు, ఎక్కడ కనబడేవారు అక్కడ కనబడరేమని నవ్వుతూ చెప్పాడు ఎమ్మెల్యే గారు. ఇది మీకు ఎందుకు చెప్పానో తెలుసా, చివరిలో ప్రియులారా, ఎత్తబడ్డాన్ని పనికొచ్చే వాళ్ళు దేవుని మహిమపరిచేవాళ్ళు. యేసయ్య అంటున్నాడు, మీ హృదయాలు కలవరపడనీయకండి, నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడలా మీతో చెప్పదును. నేను స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను మళ్ళీ వచ్చి నేను నా యొద్ద మీరు ఎల్లప్పుడూ ఉండుటకు నేను తీసుకుని పోతాను. ఎప్పుడు తీసుకుని పోగలనంటే హానోకు లాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, హానోకులాగా నాతో నడిచినప్పుడు, ఏలియాలాగా ప్రత్యేకించబడినప్పుడు, ఏలియా వలె ప్రశ్నించని విధేయత చూపినప్పుడు, యేసు వలె దేవుని చిత్తం చేసినప్పుడు, యేసు వలె దేవుని మహిమ కొరకు బ్రతికినప్పుడు ఆయన వస్తాడు, మనల్ని తీసుకుని వెళతాడు. యుగ యుగాలు సదాకాలం ఆయనతో జీవించే ఒక మంచి భవిష్యత్తు అక్కడ మన కొరకు ఇస్తానని చెబుతూ ఉండగా సుమారు 1:25 కూర్చొని విన్నారు. విన్న మాటలు ఆలోచిస్తూ, అక్క చెల్లి తమ్ముడన్న వినండి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, నశించిన నిన్ను వెతకడానికి వచ్చాడు, నీ పాపశాపాల కొరకు సిలువలో మరణించాడు, నీతో ఆయన ప్రధాన భోజనం చేశాడు, ఆయన వెళతానన్నాడు, వెళ్ళాడు, వస్తానన్నాడు, వస్తాడు, మళ్ళీ తీసుకుపోతానన్నాడు, తీసుకుని పోతాడు. నువ్వు సిద్ధమైన ఒక హానోకులాగా, నువ్వు సిద్ధమైన ఒక ఏలియాకు వలె, నువ్వు సిద్ధమైన ఒక యేసుక్రీస్తు వలె. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన.